ఇండియాలో పాపులేషన్ 150 crores. మనం ప్రొడ్యూస్ చేస్తున్న మిల్క్ 24 crores లీటర్స్. ఈ 24 crores లీటర్స్లోనే పనీర్ ఉంది, ఘీ ఉంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం 18 లక్షల కోట్ల రూపాయల ఎరువులు, పురుగు మందులు వాడతారు. రైతు దశలోనే ఒక 2 లక్షల రూపాయల పెస్టిసైడ్ స్ప్రే చేస్తారు ఒక ఎకరానికి. ఒక ఎకరంలో స్ప్రే చేసే పెస్టిసైడ్ తోటి ఆల్మోస్ట్ ఒక 10 లక్షల మందిని చంపొచ్చు అనమాట. ఈరోజు మనం తినే ఆహారం ఎంత సేఫ్? బాధాకరం ఏంటంటే రువాండా లాంటి ఆఫ్రికన్ కంట్రీలో ఫుడ్ అడల్ట్రేషన్ 10%. విశ్వగురువుగా చెప్పిన భారతదేశంలో 68%. పూజకు వాడే ఆయిల్ గురించి చెప్తూ ఉన్నారు. అతను చెప్పాడు, దీపం నూనె ఎలా ఉంటుందో తెలుసా నీకు? ఇలాంటి నాన్ వెజిటేరియన్ ఫ్రై చేసిన ఆయిల్లో 2 ప్రమాదాలు ఏంటంటే, ఒకటి రీహీట్ చేయకూడదు, ఎక్సెస్ వాడకూడదు. కానీ మన ఇళ్లలో కూడా రీహీట్ అంటే ఆయిల్ ఎందుకు వృధాగా పోనివ్వాలని చెప్పి 2-3 చాలా సార్లు తప్పండి. రీహీట్ చేస్తే ఇంకా అసలు మీరు క్యాన్సర్ని ఆహ్వానిస్తున్నట్టే. పెద్ద పెద్ద రెస్టారెంట్స్లోనే 90% ఫేక్ పన్నీర్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. అసలు పన్నీర్ తినాలంటే బయట భయం వేసే పరిస్థితి. సప్లై లేదు, డిమాండ్ ఉంది. పన్నీర్ అని రాసిస్తే పన్నీరు తీసుకుంటాడు. ఫిష్ దీంట్లో లెడ్ కంటెంట్ ఉందంటారు, మెర్క్యూరీ లెవెల్స్ ఉన్నాయంట. ఫ్రెష్ వాటర్ మంచిదో తెలియదు, సీ ఫిష్ మంచిదో తెలియదు. షింప్ ఎక్కడైతే కల్టివేట్ చేస్తున్నారు గోదావరి జిల్లాలో, ద మెజారిటీ క్యాన్సర్ పేషెంట్స్ ఆర్ ఫ్రమ్ దట్ ఏరియా. ఓకే, హైడ్రోజన్ పెరాక్సైడ్ దెబ్బలను క్లీన్ చేసే మెడిసిన్, అవును. యూరియా మొక్కలకేసే మందు. అసలు దీంతో పాలు ఏంటి, ఎలాగా? తెల్లగావడానికి ఒక కెమికల్, నురగ రావడానికి ఒక కెమికల్, తిక్కుగా ఉండడానికి ఒక కెమికల్. ఎఫ్ఎస్ఎస్ఐ అప్లై చేసిన వాళ్ళు 99%కి అసలు ఎఫ్ఎస్ఎస్ఐ నామ్స్ ఏంటో తెలియదు. రెస్టారెంట్ కానీ రెస్టారెంట్ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాడు కానీ రైట్స్ ఏంటి, ఒకవేళ రైట్స్ ఉల్లంఘించబడితే ఎవరికి కంప్లైంట్ చేయాలి? ఒక కంట్రీ ఆర్గానిక్గా పూర్తిగా మారడానికి సాధ్యమా? ప్రజలంతా ఆర్గానిక్ ఫుడ్ తినడం సాధ్యమా? కొన్ని ప్రమోటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ శ్రీలంక స్టోరీ అర్ధసత్యం. అది మార్కెట్లో పళ్ళు చూస్తున్నా కూడా తినాలనే దానికంటే తింటే ఏమవుతాం అనే భయం ఎక్కువైపోయింది. ఇంత దుర్మార్గమైన అడల్ట్రేషన్కి ఇంతమంది ఇంకా బతుకున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. తిండి కలిగితే కండగలదు అన్నారు గురజాడ అప్పారావు. కండ సంగతి దేవుడు ఎరుగు. తిండి తింటేనే ప్రాణాల మీదకి వచ్చే పరిస్థితి ఈరోజు ఉంది. పాలు కల్తీ, నూనె కల్తీ, మసాలాలు కల్తీ, మనం తినే ప్రతి దాంట్లో పెస్టిసైడ్స్. ఈ విషయాల మీద నేను ఆర్గానిక్ ఫార్మింగ్ ఎక్స్పర్ట్ కందగట్ల శ్రీనివాస్ గారితో మాట్లాడా. ఆయన చెప్పిన విషయాలు వింటే నాకు షాక్ తగిలింది. అసలు ఈ అడల్ట్రేషన్కి ఆరిజిన్ ఎక్కడుంటుంది, ఎలా ప్రతి ఫుడ్ ఐటమ్ విషంగా మరి మన ప్లేట్లోకి వస్తుందనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఇక్కడ మేము కేవలం ప్రాబ్లమ్స్ గురించే మాట్లాడలేదు. ప్రతి సమస్య చివర దానికి ఒక సొల్యూషన్ చెప్పారు శ్రీనివాస్ గారు. ఆ సొల్యూషన్ తెలియాలంటే మీరు ఎపిసోడ్ చివరి వరకు చూడాలి. ఈ ఎపిసోడ్ చూసిన కొందరి లైఫ్ స్టైల్స్ అయినా హెల్దీగా మారితే మా ఉద్దేశం నెరవేరినట్టే. మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ని హెల్దీగా మార్చుకోవడానికి ఈ పాడ్కాస్ట్ ఉపయోగపడవచ్చు. సో ప్లీజ్ షేర్ ఇట్. మరొక విషయం, మేము ఇలాంటి యూస్ఫుల్ పాడ్కాస్ట్ మరిన్ని చేయడానికి మీ సబ్స్క్రిప్షన్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది. మీకు అది చిన్న క్లిక్ కావచ్చు, కానీ మాకు అది కొండంత మోరల్ సపోర్ట్. సో ప్లీజ్. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. క్వాలిటీ లేని ఆహారం వల్ల, ఆహారం కలుషితం అవ్వడం వల్ల జనరేషన్స్ పూర్తిగా మారిపోతున్న పరిస్థితి. స్ట్రైట్ క్వశ్చన్ సార్, ఈరోజు మనం తినే ఆహారం ఎంత సేఫ్, ఎంత నమ్మదగింది? ఇండియాలో ఒక సర్వే ప్రకారం 68% ఫుడ్ అడల్ట్రేషన్ ఉందండి. 68%. బాధాకరం ఏంటంటే రువాండా లాంటి ఆఫ్రికన్ కంట్రీలో ఫుడ్ అడల్ట్రేషన్ 10%. విశ్వగురువుగా చెప్పుకున్న భారతదేశంలో 68%. డెఫినెట్గా చాలా ఛాలెంజింగ్ టైమ్స్లో ఉన్నాం. అంటే ఆరోగ్యానికి పునాదే ఆహారం అండి. అటువంటి ఆహారం మీద తీసుకునే ప్రజలకి అవగాహన లేదు. మానిటర్ చేయాల్సిన గవర్నెన్స్, మానిటరింగ్ బాడీస్ ప్రాపర్గా లేవు, సఫిషియెంట్గా లేవు. అండ్ ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఎథికల్ కోడ్ లేదు, ఒక మోరల్ కంపాస్ లేదు. వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, మన పిల్లలకి వాడు 4 years 3 years 4 years కాగానే ఐఐటి, ఐఐఎం స్కూల్స్ ఏమున్నాయని చూస్తూ ఉంటాం. ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ తెలియకుండా పెళ్లి చేసుకోకూడదండి. సో పిల్లల్ని పెంచడం తెలిస్తేనే పెళ్లి చేసుకోవాలి. పిల్లల్ని పెంచే క్రమంలో ఏంటంటే ఫస్ట్ వాడు దేహదారుఢ్యం,
వాడి మానసిక వికాసం. సో, వాడిని ఒక మంచి మనిషిగా తయారు చేయడం. ఇది పేరెంట్స్ బాధ్యత. ఇది మొదట 4, 5 సంవత్సరాల్లోనే తయారవుతుంది. ప్రపంచంలో చాలా దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాలు ఎవరు కూడా 5 సంవత్సరాలు, 6 సంవత్సరాల లోపల పిల్లల్ని బడికి తీసుకోరు. మన దేశంలో మనం మూడో సంవత్సరంలోనే రెండో సంవత్సరంలోనే పంపిస్తున్నారు సార్. ఈగర్గా పంపిస్తాం. ఇంట్లో రెస్పాన్సిబుల్ తీసుకోలేక ఇద్దరు ఉద్యోగస్తులు అయ్యి పంపిస్తాం. వాళ్ళకి డే కేర్ ఇచ్చేస్తున్నారు. సో అటువంటప్పుడు మీరు పిల్లల్ని కంటం ఎందుకు, పెళ్లి చేసుకోవడం ఎందుకు? కన్నప్పుడు ఈ దేశానికి మీరు ఒక భారమైన మనిషిని ఇవ్వకూడదు. ఈ దేశానికి ఒక 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 అద్భుతమైన మనిషిని మీరు గిఫ్ట్గా ఇవ్వాలి. మన చైల్డ్ జస్ట్ మీకు పుట్టిన ఒక మనిషి కాదు, ఆడు దేశం ఆస్తి, దేశం సంపద. సో అటువంటి దేశ సంపదని మీరు ఎంత చక్కగా డెవలప్ చేయాలంటే మీకు ఆ ఫుడ్ లిటరసీ ఉండాలి. క్యాన్సర్ కేసెస్ రోజు రోజుకి ఏడాదికి పెరుగుతూ ఉన్నాయి. అంటే నేనే చూశాను ప్రత్యక్షంగా. ఒక డెడికేటెడ్ క్యాన్సర్ హాస్పిటల్లో 3 ఏళ్ళు మా ఫాదర్ కోసం నేను వెళ్ళాల్సి వచ్చింది. మొదటి ఏడాది నాకు ఫ్రీగా పార్కింగ్ దొరికింది, ఎక్కడంటే అక్కడ పార్కింగ్ చేశారు. రెండో ఏడాది కొంచెం కష్టమైంది. మూడో ఏడాది పెయిడ్ పార్కింగ్ చేశారు, అసలు ఖాళీ లేదు. ఇది క్యాన్సర్, ఓన్లీ క్యాన్సర్ హాస్పిటల్లో పరిస్థితి ఇది. ఎందుకు 3 ఏళ్లలో ఇంత చేంజ్ కనిపించి నాకు ఒక రకమైన ఇదిగా, అంటే చలించిపోయాను నేను. యాక్చువల్గా టెస్ట్ చేస్తేనండి ఇప్పుడున్న పర్సెంటేజ్ షాకింగ్ ఇది వస్తుంది. ఎందుకంటే అసలు మీరు ఒకరోజు ఏం వాడుతున్నారో మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మీ పేస్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే, మీ సోపు, మీ షాంపూ, మీ టాయిలెట్ క్లీనరు, మీ ప్లేటు, మీ డిష్ వాషరు, మీ గోడలకు వేసిన పెయింట్, మీ బండలు, సో మీ బెడ్షీట్ ఉతికే లిక్విడ్, వాట్ నాట్. అసలు మీకు కెమికల్ ఇంటర్వెన్షను మిమ్మల్ని డిస్టర్బ్ చేయని సబ్జెక్టే లేదు. మీరు తీసుది ఇవన్నీ ఒక ఎత్తు. ఆన్ టాప్ ఆఫ్ మీ ఫుడ్, మీ ఆయిల్స్, మీ ప్రాసెస్డ్ ఇది, మీ ప్యాక్డ్ ఫుడ్, ఎవ్రీథింగ్, మీ హెయిర్ ఆయిల్, అంటే వాట్ నాట్, మీ హెయిర్ డై, 100 కారణాలు, హెయిర్ డైస్, మీ కలర్స్, అంటే మీ మేకప్, మీ పొల్యూషన్, మీ ఎయిర్ క్వాలిటీ, మీ వాటర్ క్వాలిటీ, అసలు ఒక్కవి పాపం ఎన్నెన్ని తట్టుకుంటుంది బాడీ. సో ఇంకొకటి ఏంటంటే పాపం ఏ అలవాట్లు లేని, ఏ తప్పులు లేని వాళ్ళు కూడా బికాస్ ఆఫ్ ద ఎకోసిస్టమ్, ఆ చుట్టూ మొత్తం మారిన వాతావరణంలో వాళ్ళు ముందు బాధితులు అయిపోతున్నారు. వాళ్ళు అదే బాధపడతారు సార్. అంటే ఎగ్జాక్ట్లీ, నాకు ఎలాంటి చెడు అలవాటు లేదు, నేను ఆరోగ్యంగానే ఉన్నాను అనుకున్నాను, సడన్గా క్యాన్సర్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది వాళ్ళ బాధ. ఎందుకంటే ఇప్పుడు నేచర్కి మానవ జాతి మొత్తం కలిపి ఒకటే. ఎవడు తప్పు చేసినా వాళ్ళ కుటుంబ సభ్యులు చేసినట్టు అనుభవించాల్సింది, ఎవడైనా అనుభవించాల్సిందే. సార్ మీ ముందు 4 ఐటమ్స్ ఉంచాను, వాటిల్లో మీరు లీస్ట్ రేటింగ్ ఇచ్చి, అంటే అసలు నేను దీన్ని ముట్టుకోను అనే పదార్థం చెప్పండి. పాలు, తేనె, పన్నీర్, చిల్లీ పౌడర్, ఒక మంచి రెస్టారెంట్ నుంచి తెచ్చిన బిర్యానీ. మీరున్న ఎనీవన్ ఆప్షన్ కాకుండా కంప్లీట్ ఆల్ ఆఫ్ ది అబోవ్ ఆల్ ఆఫ్ ద అబోవ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఉన్న వాటిలో లీస్ట్ అంటే ఏం చెప్తారంటే? లేదండి, అలా లేదు. అంటే దీన్ని ఏమైపోయిందంటే, పాలు ఉందనుకోండి, ఒకసారి పాల జర్నీ చూద్దాం. పాలు ఎక్కడ మొదలవుతుంది? పాల జర్నీ పశువుల దగ్గర మొదలవుతుంది. పశువులకి ఎక్కడ ఉండాలి? వాటికి ఒక కంఫర్ట్ జోన్ ఉండాలి, ఆ ప్లేస్ లేదు. వాటికి బేబీస్ కావాలి. సో బేబీస్ కావాలంటే ఆర్టిఫిషియల్ సెమెనే ఇవ్వాలి. అదే అక్కడ ఒక ఇది అయిపోయింది. దానికి ఇచ్చే ఫీడు, దానికి వచ్చే అంటే పశుగ్రాసం తీసుకుంటే అదంతా కెమికల్ స్ప్రే చేసింది. అంటే చాలా చోట్ల వీడి సైడ్ స్ప్రే చేస్తారు, డైరెక్ట్గా ప్యాడీ లాంటి చోట అయితేనేమో వీడి సైడ్తో పాటు అన్ని కెమికల్స్ అన్నీ స్ప్రే చేస్తారు, పెస్ట్ కంట్రోల్కి అన్నీ. సో అదేమి చెత్తను మనం క్లీన్ చేసేసేది కాదు కదా, సో అదే తింటుంది. దాంతోపాటు కంపెనీలు అమ్మే దానా కూడా, అది కూడా అగైన్ మనమే కెమికల్గా పండించిన గ్రెయిన్స్ వీటితో తయారైంది తప్పితే అదేం వేరే చోట నుంచి వచ్చింది కదా. సో దాని దాణా అది, ప్లస్ అది కదలకుండా అక్కడే నిలుతుంది పాపం. అది ఫ్రీ గ్రేజింగ్ లేదు. సో అది హాయిగా తిరిగి అడవుల్లో దానికి నచ్చిన షర్బ్స్ తినొచ్చినవి కాదు. సో అక్కడే ఉంటుంది, ఇదంతా తింటుంది. ఒకవేళ దాని దూడ కనుక చనిపోతే మళ్ళీ దానికి ఇంజెక్షన్ చేయాలి. సో పాలు రావాలంటే ఇంజెక్షన్ చేయాలి. ఇంజెక్షన్ చేస్తే బై డిఫాల్ట్ బయో అక్యుములేషన్ ప్రాసెస్లో
పాలతో పాటు ఆక్సిటోసిన్ మనం కూడా ఆ పాలతో పాటు మన రక్తంలో కూడా వెళ్ళిపోతుంది. అది మన న్యూరాన్ సిస్టమ్ని దెబ్బతీస్తుంది. అదొక ప్రాసెస్. ఇదైపోతే పాలు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో పొలిటికలైజ్ అయిపోయింది. పచ్చపాలు, తెల్లపాలు, బులుగు పాలు, అన్ని పాలు వచ్చేసింది. ఈ పొలిటికలైజ్ అవ్వడం వల్ల ఒక ప్రమాదం ఏంటంటే ఆ పార్టీ కార్యకర్త ఆ పార్టీ బూత్కే పోస్తాడు. పోసినప్పుడు వాడికి 1 గేదె 2 గేదెలో ఉంటే వాడు 40-50 లీటర్లు పోస్తుంటాడు. వీడు 2 గేదెలు ఉన్నాడు 40 లీటర్లు ఎలా పాలు ఇస్తాడు? వాడు పాలు తయారు చేస్తాడు. వాడు తయారు చేస్తాడు. ఆ పాలు ఇంట్లో తయారు చేసుకుంటాడు. పాలు పొడి వాడుకుంటారు, హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడుకుంటాడు, యూరియా వాడుకుంటాడు. సో దేనో చాలా పాల పొడి వరకు ఓకే. అంటే పాల పొడి లిమిటెడ్, జస్ట్ దానికి ఆ బ్రిక్స్ కోసం అంతే. ఓకే. బట్ ఈ యూరియా ఏంటి సార్? హైడ్రోజన్ పెరాక్సైడ్ దెబ్బలను క్లీన్ చేసే మెడిసిన్. అవును. యూరియా మొక్కలకేసే మందు, ఒక ఎరువు. అసలు దీంతో పాలు ఏంటి? ఎలాగే అవి నురగ రావాలి, సో తెల్లగా అయిపోవాలి. తెల్లగా అవడానికి ఒక కెమికల్, నురగ రావడానికి ఒక కెమికల్, దాన్ని వీటన్నిటిని బాండింగ్ ఉంచడానికి, తిక్కుగా ఉండడానికి ఒక కెమికల్. ఇవేవి కూడా మిగతా పాలని పాడు చేయవు. పాలలాగే ఉంచుతాయి. అవి ఎక్కడో ఇమ్మీడియట్గా బ్రేక్ అయిపోయి డ్యామేజ్ అయిపోయి కనపడదు. సో దానికి ఆ కలెక్షన్ చేసేటప్పుడు ఇక ప్రాసెస్ కరెక్ట్గా ఉందా లేదా ప్రతి దాన్ని టెస్ట్ చేసేది ఉండదు. వాళ్ళ ఫోకస్ ఎప్పుడు కూడా ఓన్లీ ఫ్యాట్ మీదే ఉంటుంది. ఫ్యాట్ ఎంత ఉందో దాని ప్రకారంగా నీకు రేట్ ఇస్తాడు. ఇప్పుడు తయారు చేసేవాడికి 4% ఫ్యాట్ ఉన్నా 5% ఫ్యాట్ ఉన్నా 1 లీటర్ 10 లీటర్లు చేసేవాడికి ఇబ్బంది లేదు కదా, చేస్తాడు. సో అక్కడ ఏమవుతుంది, ఆ క్యాన్స్ క్లీన్ చేయాలి. క్లీన్ చేయడానికి ఏం చేస్తారు, డిటర్జెంట్ సోపు, నిర్మా వాషింగ్ పౌడర్తో క్లీన్ చేస్తుంటారు. బాగా శుభ్రం అవుతుంది. వాడు ఒకసారి క్లీన్ చేసేదో పైప్ పెడతారు, కానీ మొత్తం ఆ డిటర్జెంట్ పోకుండా ఏం చేయలేడు. సో మళ్ళీ ఇంకా కంటిన్యూ చేస్తుంటాడు. ఆ క్యాన్ తీసుకెళ్ళి మళ్ళీ ఈ చిల్లింగ్ సెంటర్కి వెళ్ళిపోతుంది. చిల్లింగ్ సెంటర్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బై డిఫాల్ట్ ఈ పాయిశ్చరైజేషన్ ప్రాసెస్, చాలా ఫ్రీజ్ చేయడము, చాలా హీట్ చేయడము, ఈ ప్రాసెస్ అంతట్లోకి బ్యాక్టీరియా వరకు కిల్ చేసి, పాలల్లో ఉన్న బ్యాక్టీరియాని కిల్ చేసి, బ్యాక్టీరియా డెవలప్ అవ్వకుండా చేసి ఆ చిల్డ్ కండిషన్లో మళ్ళీ ప్యాక్ అవ్వాలి. ఈ ప్యాక్ ఏంటి, ప్లాస్టిక్ పౌచ్. ఆ పౌచ్ మీరు ఒకసారి చూస్తే ఇది 1 కిలోమీటర్ పొడవున్న ప్లాస్టిక్ పైప్. అది ఈ కవరు ఇలా ఉంటుంది, కన్వేయర్ బెల్ట్ మీద అది ఇంకా రోల్ ఉంటుంది. ఇది ఓపెన్ అవుతుంటుంది, పడుతుంటుంది. పడగానే అది అక్కడ నుంచి మళ్ళీ సీల్ అయిపోయి కింద పడిపోతుంది ప్యాకెట్. ఆ ప్లాస్టిక్ పౌచ్ ఇన్సైడ్ ఎవరు క్లీన్ చేస్తారు? 1 కిలోమీటర్ పైపు ఉన్న పౌచ్ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో తయారైందని అలాగే రోల్ అక్కడ పెట్టారు. రోల్ పెడుతుంది, ఆ రోల్లో ఇది అవుతుంది. దానిలో ఉన్నటువంటి మైక్రో ప్లాస్టిక్ ఎవరు క్లీన్ చేస్తారు? చేయరు కదా. సో మళ్ళీ ఇది ప్యాక్ అయిపోతుంది. అక్కడ నుంచి అది ట్రావెల్ చేసి ఒక 400 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మళ్ళీ అక్కడ నుంచి ఒక డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళి, అక్కడ నుంచి ఒక డీలర్కి వెళ్ళి, అక్కడ నుంచి ఒక షాప్కి వెళ్ళి, అక్కడ నుంచి ఒక రిటైలర్కి వెళ్ళి, అక్కడ నుంచి మన ఇంటికి వస్తుంది. సో ఇది అక్కడ డైరీ దగ్గర నుంచి, గేదె దగ్గర నుంచి మన ప్లేట్కి వచ్చేలోపు జర్నీ. ఈ ప్రయాణం అర్థమైతే వాళ్ళకి ఒక అలర్ట్నెస్ వస్తుంది. అంటే ఏం జరుగుతుంది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలోపు, ఇంజెక్షన్స్ ఏంటి, పాలు తయారు చేయటం ఏంటి, క్యాన్లు గడకపోవటం ఏంటి, ప్లాస్టిక్ కవర్లు ఏంటి, వాటి తీసుకున్నటువంటి కెమికలైజ్డ్ ఫుడ్ ఏంటి, ఇన్ని విషయాలు అవుతాయి అన్నమాట. సో ఇంత జర్నీ తెలిసిందనుకోండి, ఆ మిల్క్ జర్నీ, మనకు ఒక అవేర్నెస్ వస్తుంది. ప్లస్ ఇండియాలో పాపులేషన్ 150 crores. నేషనల్ డైరీ డెవలప్మెంట్ డేటా ప్రకారం 24 crores లీటర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం మనం. ఇది ఇండివిజువల్ 150 కోట్ల మంది జనాభాకి ఈ 24 crores లీటర్స్లోనే పనీర్ ఉంది, ఘీ ఉంది, బటర్ ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ అందులోనే ఉన్నాయి. అన్నీ అందులోనే ఉన్నాయి. సో దీనిలో తయారవుతుంది ఎంత, ప్రొడ్యూస్ అవుతుంది ఎంత, తయారు చేస్తుంది ఎంత, తింటుంది ఎంత, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ లాగా, ఇన్ ద నేమ్ ఆఫ్ పన్నీర్, ఇన్ ద నేమ్ ఆఫ్ మిల్క్, ఇన్ ద నేమ్ ఆఫ్ ఘీ, మనం ఏం తీసుకుంటున్నాం అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ మధ్యకాలంలో పన్నీర్ మీద వచ్చినంత అంటే పాల ప్రోడక్ట్స్లో ఎక్కువగా అడల్టరేషన్ జరిగేది అంతెందుకు, అసలు పెద్ద పెద్ద రెస్టారెంట్స్లోనే 90%
ఫేక్ పన్నీర్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. అసలు పన్నీర్ తినాలంటే బయట భయం వేసే పరిస్థితి. ఏంటి, ఏం జరుగుతుంది పన్నీర్ విషయంలో? పనీరు మిల్క్ నుండి పనీర్ తయారు చేసుకోవడం అనేది లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ అండి. ఆ పాలని ట్రెడిషనల్ ప్రాసెస్లో యాక్చువల్గా పనీర్ ఈజ్ వండర్ఫుల్ ప్రోటీన్. అవును. అందరూ పన్నీరు తినడం అనేది చాలా అవసరం. ప్రతి మనిషికి డైలీ బేసిస్లో తీసుకోవాల్సిన ఇది. ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది పన్నీర్ గురించి, ప్రోటీన్ గురించి అవేర్నెస్ పెరిగింది కాబట్టి డిమాండ్ పెరిగింది కాబట్టి కానీ సప్లై లేదు. సప్లై లేదు, డిమాండ్ ఉంది, వాడు బిజినెస్ ఎందుకు పోగొట్టుకుంటాడు? సో అందుకని పన్నీర్ అని రాసిస్తే పన్నీరు తీసుకుంటాడు వాడు. రెస్టారెంట్ వాడు పన్నీర్ అని రాసిస్తే పన్నీర్ తీసేసుకుంటారు. ఈ పన్నీరు తయారు చేసే ప్రాసెస్లో రకరకాలు అంటే సోయా ప్రోటీన్ కొంత, కొన్ని ఏమో వెజిటబుల్ సోర్స్ నుంచి చేస్తున్నారు, కొన్నేమో బై డిఫాల్ట్ అంటే ఈ తయారు చేసిన మిల్క్ ఇంకోటో ఈ ప్రాసెస్లో చేస్తున్నారు. బట్ పనీర్ విషయంలోకి వచ్చేసరికి ద మోస్ట్ అడల్టరేటెడ్ అని చెప్పుకోవచ్చు. నెంబర్ 1 పొజిషన్లో చెప్పుకోవచ్చు. మనం తీసుకునే పన్నీరు అంటిల్ అన్లెస్ మనకేదైనా అవగాహన ఉండి అంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు హోమ్ మేడ్ అది, కానీ మనకు అది లేదు కదా. బట్ ఈవెన్ దట్ ఈస్ ఆల్సో పాలు కదా సార్. అదే ఆ పాలు అగైన్ సోర్సేనండి. మీకు సరైన సోర్స్, మీ కాన్ఫిడెన్స్ లేకుండా అది అర్బన్ లైఫ్ ఇచ్చినటువంటి శాపం. మీరు దాన్ని తప్పించుకోలేరు. ఇన్ఎవిటబుల్. ఇప్పుడు ఏదో ఏ కంపెనీ పాలైనా అదే కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది. అదే సినిమాలో కోట శ్రీనివాసరావు అన్నట్టు నేమ్స్ డిఫరెంట్ ఫర్ టు సేమ్ కార్డ్ అన్నట్టు. సో అది పాలయ్యే పేర్లు మార్కు. సో పనీర్ అదే పేర్లు మార్కు. ఇంకా దానికి అంటే గుర్తించవచ్చు సార్ ఫేక్ పన్నీర్కి నార్మల్ ఒరిజినల్ గుర్తించడానికి కూడా ఏమవుతుందంటే డైరెక్ట్గా పన్నీర్ లాగా తీసుకోం కదా అని. ఆ పన్నీరు బ్రహ్మాండంగా బిర్యానీలో వేస్తాము, మసాలా వేస్తాము, స్పైసెస్ వేస్తాము, ప్రాసెస్ అవుతుంది, దానిలో మళ్ళీ ఆయిల్ గీ ఇవన్నీ యాడ్ అవుతూ ఉంటాయి. చాలా కష్టం. అంటే ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ గుర్తుపట్టలేరు. యాక్చువల్గా ఫ్రెష్ పన్నీరు చాలా సాఫ్ట్గా ఉంటుంది, తినడానే మీరు నోట్లో కరిగిపోతుంది. దాన్ని పీసెస్గా మింగాల్సినంత కష్టపడాల్సిన అవసరం లేదు, తెలుస్తుంది అది. కానీ కొంచెం కాన్షియస్గా ఉంటే కానీ తెలియదు. సో వాట్ యూ ప్రిఫర్ సార్, అంటే ప్యాకెట్ ఆర్ లూజ్? అంటే ఉన్న పరిస్థితుల్లో లూజ్ మిల్క్ అంటే చాలామంది మాకు ఒక ఆయన తీసుకొచ్చి పోస్తాడు, అది మంచి మిల్క్ ఎందుకంటే పిండికి వస్తాడు అని అంటారు. కొంతమంది ఏమో పలానా బ్రాండ్కి సంబంధించిన మిల్క్ వాడతాం, ఇది బాగుంటుంది ఆర్గానిక్ మిల్క్ అని చెప్తారు. సరే, ఆర్గానిక్ గురించి అది హ్యూజ్ టాపిక్, మాట్లాడదాం. ఈ ఉన్న వాటిలో ఈ 2 పాల చెప్పలేమండి. ఎందుకంటే ఇప్పుడు నిజంగా మనకి ఆ సోర్స్ తెలిస్తే, ఆయన ఎక్కడ ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎంతమందికి పోస్తున్నాడు అనేది. వాట్ ఆర్ ద ఛాన్స్, వాట్ ఆర్ ద ఆడ్స్ ఆయన కల్తీ చేయడానికి? ఆయన కల్తీ చేయడానికి నీళ్ళు కలపచ్చు, తయారు చేయొచ్చు, పాలు ఇప్పుడు రైతు స్థాయిలోనే పాలు తయారు చేయగలిగింది. ఆయన అమ్ముతున్న ఆయన చేయలేడని మనకేం ఇది లేదు కదా, గ్యారెంటీ లేదు కదా. అస్సలు ఫుడ్ జీరో ఛాన్స్ అండి. మనము దాన్ని తప్పించుకోవడం అనేది, ఆ సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ లేదు మనకి. సేఫ్ ఫుడ్ అనేది చాలా పెద్ద థ్రెట్ అది. ఇప్పుడు ప్యాకెట్ పాలల్లో ఎక్కడ ఒక కంపెనీ ఉందండి, ఒక 6 లక్షల లీటర్లు అమ్ముతుంది ఆ కంపెనీ. 6 లక్షల లీటర్లు అమ్మడానికి వాడు దాదాపు 5,000 గ్రామాల్లో నుంచి 10,000 గ్రామాల్లో నుంచి వస్తాయి వాళ్ళకి మిల్క్. ఈ 10,000 గ్రామాల్లో వాళ్ళ పొలాలేంటి, వాళ్ళ మందులేంటి, దానిలో అందరూ అలా ఉండరు. దీనిలో ప్రమాదం ఏంటంటే ఒకడున్నా, ఇద్దరున్నా, 10 మంది ఉన్నా ఈ పాలు ఆ పాలు కలుస్తాయి, మొత్తం కలిపి అక్కడికి వస్తున్నాయి. కరెక్ట్. కాకపోతే ఇంత క్వాంటిఫై దీనిలో నడుస్తుంది. డ్యామేజ్ ఎలా జరుగుతుందంటే, మనకి ఇండియాలో ఏమవుతుందంటే ఒకే రోజు చచ్చిపోతే సెన్సేషన్, రోజు చచ్చిపోతే వీ డోంట్ కేర్. 150 మంది ఉన్నోడు ఉంటాడు, పోయినోడు పోతాడు, 150 కోట్ల మంది కదా, అందుకని వీ డోంట్. ఇవి ఒకటే రోజు చంపేస్తారు, గ్రాడ్యువల్గా చంపుతాయి. గ్రాడ్యువల్గా 10 ఏళ్లకు 15 ఏళ్ళటము, పెరాలసిస్, న్యూరో ప్రాబ్లమ్స్, బోల్డన్ని ఇష్యూస్ అండి. పాలు ప్రధానంగా ఏ ఏజ్ గ్రూప్ని ఎక్కువ ప్రభావితం చేస్తాయి, ఎక్కువ ఎఫెక్ట్ పడే ఏజ్ గ్రూప్ ఏది? వాస్తవంగా అండి 6 years దాటిన వాళ్ళు ఎవరికి పాలు డైజెస్ట్ అవ్వదండి. చాలామందికి ఈ విషయం దాటితే మన డాక్టర్లు కూడా చాలా
అంటే ఒక అబద్ధాన్ని చాలా ధైర్యంగా చెప్తూ ఉంటారు, చాలా నమ్మకంగా చెప్తూ ఉంటారు. పాలు తాగండి అంటారు, బోన్స్ ఏమైనా ప్రాబ్లం వస్తుంది. పాలల్లో కేసిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. ఈ కేసిన్ అనే ప్రోటీను 6 ఇయర్స్ దాటిన తర్వాత ఆ- 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 ఈ దాన్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ మన బాడీలో తయారవు. అందుకని అసలు పాలు తాగకూడదు. ఈ పాలతో తయారైన టీ, కాఫీ, మిల్క్ ఇవన్నీ ఏవి తాగకూడదు. మిల్క్ షేక్స్ ఇవేది అసలు ఎట్టి పరిస్థితుల్లో అడ్వైజబుల్ కాదు. అది మనం అబ్జార్బ్ చేసుకోలేదు, మనం డైజెస్ట్ అవ్వదు అది కేసిన్ అని. 6 ఇయర్స్ లోపోళ్ళకి అవుతుంది. పాలు ఎలా అంటే పనీర్ గానో, ఘీ గానో, బటర్ మిల్క్ గానో, కర్డ్ గానో, సో ఆ ఫామ్లోకి మార్చితే మనం తీసుకోవాల్సిందే, కానీ డైరెక్ట్గా పాలు తీసుకోకూడదు. ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అనమాట. చాలామందికి అవగాహన లేదు. డాక్టర్స్ కూడా కాల్షియం డెఫిషియెంట్ అనగానే రోజు పాలు తాగమని చెబుతూ ఉంటారు. సో జనరల్గా పాలు ఏ రూపంలో కూడా సజెస్టబుల్ కాదు 6 ఇయర్స్ దాటిన వాళ్ళకి. పిల్లలకేమో ఇంత సెన్సిటైజ్లో దానికన్నా హాయిగా మన ఇంట్లో మిల్క్ తయారు చేసుకోవడం బెటర్. మనం ఎలా తయారు చేసుకోవచ్చు అంటే, కోకోనట్ మిల్క్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్, సోయా మిల్క్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో మనమే తయారు చేసుకోవచ్చు. కొంతమంది ఆల్మండ్ మిల్క్ తీసుకుంటూ ఉంటారు. దట్ ఈస్ ప్రీమియం, అది కూడా చేసుకోవచ్చు. సో అది ఫ్లేవర్ అలానే ఉంటుంది, ఇట్ ఈస్ వెరీ గుడ్, లిటిల్ బిట్ ప్రీమియం. బట్ మనం తయారు చేసుకుంటాం, మన కళ్ళ ముందు అవుతుంది, సేఫ్టీ ఉంది. సో దాని నుంచి బయటికి రావడానికి ఇది ఒక ఆల్టర్నేటివ్. ఎగ్జాక్ట్లీ. ఆల్టర్నేటివ్. నూనె విషయానికి వద్దాం సార్. నూనెలు రిఫైన్డ్, ఇప్పుడు చెక్కగానుగ నూనెలు అంటున్నారు, గోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటున్నారు, ఇంపోర్టెడ్ ఆయిల్ తెచ్చుకుంటున్నారు. అసలు రకరకాల అజంప్షన్స్, రకరకాల అడ్వైజులు మార్కెట్లో విపరీతంగా బయటకు వచ్చాయి. ఒకటేమో నాలెడ్జ్ ఈజ్ ద న్యూ కొలెస్ట్రాల్ అని. మీరు మన రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే పోర్ట్లు ఉంటాయో అక్కడ ఆయిల్ మిల్స్ ఉంటాయి. యాక్చువల్గా ఆయిల్ మిల్స్ ఎక్కడ ఉండాలి? ఎక్కడెక్కడైతే ఆయిల్ సీడ్స్ పండిస్తారు అక్కడ కదా ఆయిల్ మిల్స్ ఉండాలి. పోర్టుల దగ్గర ఏం పని వాటికి? పోర్టుల దగ్గర ఏం పని అంటే, మలేషియా నుంచో ఇంకో ఆఫ్రికా నుంచో మనము ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకొని దాన్ని రిఫైన్ చేసి, డబల్ రిఫైన్డ్ అని గోల్డ్ కలర్ వచ్చేలాగా చేసి, ఆ ఆయిల్ని బాటిలింగ్ చేసి 1+1 అని, లేకపోతే ఒక హీరోయిన్ బొమ్మ పెట్టి, లేదా ఈ బాటిల్ కొనుక్కుంటే ఒక స్టీల్ గిన్నె ఇస్తామని, గ్లాస్ ఇస్తామని, మనకు అవసరమైన ఒక నూనెని మనం కొనుక్కోవడానికి మనకు స్కీమ్ పెట్టి చేయాల్సిన అవసరం ఏముంది? అక్కడ ఎందుకు రిఫైన్స్ ఎందుకు ఉన్నాయి? అక్కడ ఆయిల్ రిఫైనరీస్ అన్నీ అక్కడే ఉన్నాయి, మన కోస్ట్ పోర్టుల దగ్గరే ఉంటాయి. ఎందుకున్నాయంటే ఇంపోర్ట్ చేసుకున్న దీన్ని రిఫైన్ చేసేసి, ఫిల్టర్ చేసేసి. ఇండియాలో ఒక చట్టం ఏం చెప్తుందంటే, ఆయిల్ మిక్సింగ్ పర్మిట్ మనకి. ఇప్పుడు మీకు కోకోనట్ ఆయిల్ అంటే కోకోనట్ ఆయిల్ ఉండాల్సిన అవసరం లేదు, 2-3 బ్లెండ్స్ చేయొచ్చు మీరు. ఏం కలుపుతారు సార్ సాధారణ? అంటే వాడు పామ్ ఆయిల్ కలిపాడు అనుకోండి, శనగ నూనె కలిపాడు అనుకోండి, ఒక రేషియోలో కలుపుకుంటారు. పర్మిట్ ఉంది అంటే చట్ట ప్రకారంగా పర్మిట్. అది ఆర్గనైజ్డ్ అడల్ట్రేషన్. యాక్చువల్గా దానికి ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒకే ఆయిల్ తీసుకోకూడదు, ఈ మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ బ్లెండ్ ఉంటే మంచిది అనే ఉద్దేశంతో అది చేశారు. కానీ మనం వి ఆల్వేస్ థింక్ అబౌట్ లూప్ హోల్స్ కదా, అలా అవుతుంది. తర్వాత ఇండియాలో ఏమైంది, ఆయిల్ సీడ్ ప్రొడక్షన్ తగ్గిపోయింది. నువ్వులు పండించేవాళ్ళు మీ చిన్నప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? కుసుమలు పండించేవాళ్ళు మీ చిన్నప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? పల్లీలు, సన్ఫ్లవర్. అసలు సన్ఫ్లవర్ చూసి చాలా రోజులు అయిపోయింది. కుసుమ తెలంగాణలో అసలు మనకి తాండూరు కానీ, చేవెళ్ళ కానీ, వికారాబాదు, ఓల్డ్ మహబూబ్ నగర్ వెళ్తుంటే రోడ్డుకి కనిపించే బ్రహ్మాండం చక్కగా ఒక టైంలో మంచి చక్కటి పసుపు పచ్చ పూలతోటి అద్భుతంగా ఉండేది. సాఫ్లవర్ ఆయిల్ ది బెస్ట్ ఆయిల్ అండి. అది మన ప్రాంతానికి అద్భుతమైన నూనె. కానీ మనం దాన్ని తీసుకొని ప్రాసెస్ చేసి చేయడానికి అరౌండ్ 290 రూపీస్ to 300 రూపీస్ పడుతుంది మినిమమ్ ఆయిల్, మనం చేసుకుంటే సొంతగా. దాన్ని మార్కెట్ చేసి కన్జ్యూమర్ దాకా వెళ్ళాలంటే 400+ పడుతుంది. విచిత్రం ఏంటంటే, మనం ఒక పిల్లాడు బర్త్డే చేస్తే సంవత్సరం మొత్తం మీద, సంవత్సరానికి ఒకరోజు
ఓ 15,000 20,000 ఖర్చు పెడతారు మినిమంగా. కానీ ఆ 15,000 20,000 ఖర్చు పెట్టకుండా నెలకి యావరేజ్‌న 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుంటే మీకు అద్భుతమైన సేఫ్ ఆయిల్ మీరు కన్జ్యూమ్ చేసుకునే అవకాశం ఉంది. ఎలాగా? ఈ సీడ్స్ మీరు కొనుక్కోవచ్చు. ఇవాళ డొమెస్టిక్ చిన్న మిషన్స్ వస్తున్నాయి. సో ఆ ఆయిల్ మిషన్స్ తీయడానికి. తోటి మీకేం మొత్తం ఆయిల్ డబ్బాలు అవసరం లేదు. మీరు చక్కగా ఆ వారానికి కావాల్సింది అమ్మ కొంచెం ఓపిక చేసుకొని ఒక 20 నిమిషాలు, ఒక అరగంట ఓపిక చేసుకుంటే ఆ వారానికి కావాల్సిన ఆయిల్ వస్తుంది. దట్ ఈస్ ది బెస్ట్ సోర్స్. ఇంకోటి ఏమైపోతుందంటే పల్లీల్లో మీకు ఎప్పుడైనా పల్లీలు తింటుంటే కొన్ని బూజు పట్టినట్టుండి పుచ్చిపోయి ఉంటుంది. అది పొరపాటున మీరు తింటే ఆ నోరంతా పాడైపోతుంది. దానిలో అఫ్లోటాక్సిన్స్ ఉంటాయి. గ్రౌండ్ నుంచి వస్తుంది కదా, అఫ్లోటాక్సిన్స్ ఉంటాయి. ఆ అఫ్లోటాక్సిన్ 300 degrees టెంపరేచర్ దగ్గర కూడా చనిపోదు. సో ఆ లోపలికి వెళ్ళిపోతాయి. అది డైరెక్ట్గా లివర్ ఇష్యూస్ వస్తాయి. లివర్ డ్యామేజ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో అంటే ఈ టెక్నికల్గా వీటన్నిటిని చూసి అర్థం చేసుకొని చేసేది వేరు. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ వర్సెస్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. ఇప్పుడంతా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఇదవుతుంది. డెఫినెట్గా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఈజ్ వెరీ గుడ్. అండ్ ఉండాల్సిన ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ ప్రాపర్గా ఉంటాయి. ఇదేమో ఆయిల్ లాగా ఉంటుంది, ఇదేమో ఆయిల్. సో యాక్చువల్గా ఏం చేస్తారు సార్? రిఫైన్డ్ ఆయిల్ ఎందుకు మంచిది కాదు? రిఫైన్డ్ ఆయిల్ ఏం జరుగుతుంది? అసలు ఎందుకు తెచ్చారు రిఫైన్డ్ ఆయిల్ని? రిఫైన్డ్ ఆయిల్ ఎందుకు తెచ్చారంటే అండి, ప్రైస్ అండి, ఎకనమిక్. సో తక్కువ రేటు ఉంటే ఎక్కువ మంది వాడుకుంటూ ఉంటారు, ఎక్కువ బిజినెస్ అవుతుంది, వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ అవుతుంది. కొన్ని దేశాల్లో ఏం చేస్తారంటే కొన్ని ఆయిల్స్ వాడిన తర్వాత, సపోజ్ పామ్ ఆయిల్ ఉందనుకోండి, పామ్ ఆయిల్లో విటమిన్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. కొన్ని ఫ్యాటీ యాసిడ్స్ సోప్స్ ఇండస్ట్రీ కోసం వాటిని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. చేయగా మిగిలిపోద్ది ఒక క్రూడ్ లాంటిది. ఆ క్రూడ్ లో కాస్ట్, దాన్ని ఏం చేసుకోవాలో అర్థం కాదు, వాడు పారబోయాలి. దాని బదులు ఇండియాలో పారబోద్దాం అనుకుంటారు వాళ్ళు. అవును, ఇండియా ఒక డస్ట్బిన్. డస్ట్బిన్. సో ఇక్కడ పారబోయిన దేశాలకి, అమెరికా లాంటి దేశాలకి మనది ఒక డస్ట్బిన్. వాళ్ళకి మనం ఏం చేస్తాము, ఈ సాల్యుబుల్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్లో సో గట్టిగా ఉన్న వాటన్నిటిని సాలిడ్ ఇవన్నీ పక్కన పెట్టేసి దీన్ని ఈ తేటనంతా తీసేసుకొని దాన్ని చక్కగా బొట్టులో శుద్ధత అని ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసి ప్యాక్ చేసి అమ్ముతాం. దానిలో వాస్తవంగా ఒకదాన్ని ఫ్రై చేయగలదు, కానీ దానివల్ల ఆ నూనె వల్ల రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏది ఉండదు రిఫైండ్ ఆయిల్లో. జస్ట్ ఇట్ ఫ్రై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, మీకు ఆ కర్రీకో ప్రాసెస్కో యాక్టివిటీ అవుతుంది, అంతేగాని దాని బెనిఫిట్ యాడ్ అవ్వదు. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్లో దర్ ఇస్ ఎ ప్యూర్ ఆయిల్ కాబట్టి ఆ బెనిఫిట్స్ అన్నీ యాడ్ అవుతాయి. కానీ కాస్టింగ్లో ఒక 100% ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది. ఇది 150 రూపాయలు ఉంటే అది 300 ఉందనుకోండి. దానికోసం ఆలోచించడం అనేది దుర్మార్గం. ప్రజలని అక్కడ అవేర్ చేస్తే, అరే బాబు కోల్డ్ ప్రెస్డ్ వాడుకోండి, దీనివల్ల మంచిది అని ప్రభుత్వం ఎందుకు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకూడదు? ఇప్పుడు మాది మంచి ప్రభుత్వం, మేము ఆ పని చేసాం ఈ పని చేసాం అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే బదులు, సరే ఇదిగోరా బాబు ఒక మంచి నూనె వాడుకోండి, నూనె వాడుకోవడం వల్ల ఉపయోగం, దాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చండి. చిన్నప్పటి నుంచి పిల్లాడికి ఈ మంచి నూనె అంటే ఏంటో, చెడు నూనె అంటే ఏంటో, రిఫైన్డ్ ఏంటో, కోల్డ్ ప్రెస్డ్ ఏంటో, ఆ వాల్యూ ప్రైస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇలా చిన్న చిన్న విషయాలు చెప్పండి. సార్, భారతదేశంలో ప్రజలు అంటే మనకి ఎప్పటి నుంచో మన తాతల తండ్రులు వాళ్ళు ఆయిల్స్ వాడుతున్నారు. సరే, గానుగ నూనె వాడుతున్నారు అనుకుందాం. అప్పటి నుంచి మనకి పల్లి నూనె ఉంది, నువ్వుల నూనె ఉంది, రకరకాల నూనెలు వాడుతూ ఉన్నారు. కేరళకి వెళ్తే వాళ్ళకి ఎప్పటి నుంచో కోకోనట్ ఆయిల్ ఉంది. అలాంటి వాటి మీద ఒక కన్సెప్షను, మిస్కన్సెప్షను, మంచిది కాదు, హార్ట్కి ఇది మంచిది కాదు, ఇంకో దానికి అది మంచిది కాదు అని చెప్పి, అసలు ఏది మంచిది ఏది మంచిది కాదు ఎందుకు? యాక్చువల్గా ఇండస్ట్రీ క్రియేట్ చేస్తుంది అది. ఒక ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ ఉందనుకోండి, ఫార్మా ఇండస్ట్రీ ఏం చేస్తుంటే మీరందరూ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ వేసుకోవాలి, లేకపోతే మీరు ఎందుకు పనికిరారని చెప్తుంది. దానికి పలానా సినిమా యాక్టర్లు వేసుకుంటున్నారని కూడా చెప్తుంది. సో అవసరమైతే వాళ్ళతో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇప్పిస్తుంది. సో దానికి మనం మ్యాపింగ్ అయిపోతాం. ఆయిల్స్ సపోజ్ మనం కోల్డ్ ప్రెస్డ్ ఆయిలే ఉందనుకోండి, గ్రౌండ్ నట్ ఆయిల్ ఉంది, కోకోనట్ ఆయిల్ ఉంది, మంచిది కాదు అనే దగ్గర వాళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటి, ఈ ఫ్యాట్స్ మీకు కొలెస్ట్రాల్ ఫామ్ అయిపోతుంది. సో ఈ కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది కాబట్టి మీకు హార్ట్ డిసీజెస్ వస్తాయి అని.
ఎప్పుడొస్తాయి? మనం ఎక్సెస్ కన్జంప్షన్ అయితే అవసరం లేని దానికన్నా ఇది. నూనె ఎవరు అవసరం లేని దానికన్నా వాడేదుండదు. మీరు ఇంట్లో గనక వంట చేసుకునే అలవాటున్నోళ్ళైతే నూనెని ఎక్సెస్ వాడే అవసరమే ఉండదు మీకు. బయట వాడు టేస్ట్ కోసం, లుక్ కోసం డెఫినెట్‌గా చాలా ఎక్కువ వాడతారు. రీహీట్ చేస్తారు. ఆయిల్‌లో 2 ప్రమాదాలేంటంటే ఒకటి రీహీట్ చేయకూడదు. ఎక్సెస్ వాడకూడదు. కానీ మన ఇళ్లలో కూడా రీహీట్ అంటే ఆయిల్ ఎందుకు వృధాగా పోనివ్వాలని చెప్పి 2-3 చాలా సార్లు వాడతారు. తప్పండి. రీహీట్ చేస్తే ఇంకా అసలు మీరు క్యాన్సర్‌ని ఆహ్వానిస్తున్నట్టే. మామూలుగా హారత పళ్ళెంతోటి ఆహ్వానిస్తున్నట్టే. ఆ కక్కుర్తి పడొద్దా? సాధారణంగా ఎక్కడ జరుగుతుంది సార్, డీప్ ఫ్రైస్ చేస్తారు. ఇంత నూనె ఒక పావు లీటర్ నూనె పోస్తారు అందులో, అయితే కానీ అది మునగదు. దాన్ని పారబోయాలంటే వీళ్ళకి మనసు ఒప్పదు. లేదండి. దానికి డీప్ ఫ్రైయర్స్, మన ఎయిర్ ఫ్రైయర్స్ వచ్చినాయి ఇప్పుడు. హ్యాపీగా ఎయిర్ ఫ్రైయర్స్‌తో చేసుకోండి. అంతేగాని అసలు రీహీట్ చేస్తే మాత్రం కార్సోజెనిక్ ఎఫెక్ట్ ఉంటది. క్యాన్సర్‌కి డోర్స్ ఓపెన్ చేసినట్టే. అందుకని బయట ఎందుకు తినకూడదంటే వాళ్ళ తాత టైంలో పోసుంటాడు ఆ బాండీలో బజ్జీలు వేసేవాడు. వాళ్ళ నాన్న అదే కంటిన్యూ. రోజు కొత్త ప్యాకెట్ తార్ పోస్తాడు. కలర్కి వస్తుంది, ట్రాన్స్పరెంట్ నుంచి తార్ కలర్కి వస్తుంది. అది వాడు రోజు కొత్త ప్యాకెట్ పోస్తాడు కానీ అది బారబోయాడు. పారబోయాడు. వాడు దాన్ని ఒక ఎన్సెస్టర్స్ ప్రాపర్టీ లాగా మెయింటైన్ చేస్తాడు. అందుకని ఎవరు రీహీట్ చేయకూడదు, ఎక్సెస్ కన్జ్యూమ్ చేయకూడదు. పూజకు వాడే ఆయిల్ గురించి చెప్తూ ఉన్నారు. అది ఏంటి అసలు? అది దారుణంగా ఇప్పుడు ఈ ఆయిల్స్లో ఇంకా దుర్మార్గమైన విషయం అంటే దీపం ఆయిల్ అండి. వాడు ఎంత చక్కటి పేరు పెట్టుకుంటే అంత ఎక్కువగా కొంటా ఉంటారు. అది వాడు అదంతా 100 రూపాయలకో 70 రూపాయలకో 110 రూపాయలకో ఇస్తూ ఉంటాడు. మినిమం కామన్ సెన్స్ అంటే ఆ నువ్వుల నూనె, ఎన్ని నువ్వులు వేస్తే 1 లీటర్ నూనె వస్తుంది, ఎన్ని ఆవాలు వేస్తే 1 లీటర్ నూనె వస్తుంది, అసలు దాంట్లో ఉంటే పర్సంటేజ్ ఆఫ్ ఎంత 2 to 3% వస్తుందండి నువ్వులైతే. పామ్ ఆయిల్ అయితే ఒక 10% వస్తుంది. సో ఇట్లా అంటే దానిలో వేస్తున్న పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే అసలు నువ్వుల నూనె ఎలా వస్తుంది, కానీ వాడు నువ్వుల నూనె అని రాస్తాడు. అది ఇండియాలో ఒక చట్టం చెప్పాను కదా మీకు. దాంట్లో మల్టీ 2-3 రకాలు కలపవచ్చు. అప్పుడు వాడు నువ్వుల నూనె కూడా కొద్దిగా కలుపుతాడు. కలిపితే ఇంకా నువ్వుల నూనె అయిపోయినట్టు అనమాట వాడు లెక్కలో. సో ఆ నువ్వుల నూనె కొద్దిగా కలిపిన దానిలో నిన్న ఒక మిత్రుడితో మాడుతూ ఉన్నాను, వేరే ఒక టాపిక్లో మాడుతుంటే అతను ఫుడ్ సేఫ్టీలో పనిచేస్తాడు. అతను చెప్పాడు, దీపం నూనె ఎలా ఉంటుందో తెలుసా నీకు? నాన్ వెజిటేరియన్ ఫ్రై చేసిన కంపెనీల దగ్గర నుంచి ఆ కంపెనీకే సంబంధం లేదు. వాడెవడో థర్డ్ పార్టీ ఆయిల్ కొనుక్కుంటాడు. అసలు ఆ ఆయిల్ అమ్మడం కొనుక్కోవడం ప్రాసెస్ ఏంటో నాకు అర్థం కాదు. అసలు వాడు వాడిన ఆయిల్ని ఏం చేయాలనే దాని మీద మన సేఫ్టీ స్టాండర్డ్స్ ఏం లేవు. అసలు దానికి సంబంధించిన నామ్స్ ఏం లేవు. సో సింగపూర్లో మీరు హోటల్ పెట్టుకుంటే 2 డ్రాప్స్ ఆయిల్ కింద పడితే మీ హోటల్ క్లోజ్, ఇంకా మూసేస్తారు. పెట్రోల్ పంపుల్లో నుంచి ఒక్క చుక్క డీజిల్ కానీ పెట్రోల్ కానీ పడిన ఇది రాకూడదు అసలు ఎట్టి పరిస్థితుల్లో. ఓకే, అంత నామ్స్ అంటే. ఇప్పుడు ఇలాంటి కేఎఫ్సి లాంటివి ఎన్ని హోటల్స్, ఎన్ని ఫ్రైస్, ఎంత నూనె, ఈ నూనె అంతా ఒకటి తీసుకెళ్తాడు. వాడు తీసుకెళ్ళి చక్కగా ఒక చోట కూర్చొని మహాలక్ష్మి దీపం ఆయిల్, నవగ్రహం దీపం ఆయిల్, దేవుడు బొమ్మ, విష్ణుమూర్తి దీపం ఆయిల్ అంటే అసలు ఎంత దుర్మార్గం. వాడుతుంది ఎక్కడ, చేస్తుంది ఎక్కడ. మనవాళ్ళు కూడా భక్తి కూడా చాలా కన్వీనియంట్ అండి. మన అవసరం, మన అవకాశం, ఇదే మన భక్తి. రోజు మామూలుగా ఇంక ఇదే వాడతాం. ఇది ఎట్లా వస్తుందిరా బాబు అని వాడడం. ఎంత దుర్మార్గం అంటే అది ముట్టించుకుంటే మీకు డెఫినెట్గా అలాంటి దీపారాధన చేసిన ఇళ్లలో లంగ్స్ ఇష్యూ వస్తుంది. పీల్చుకుంటాం, స్మోక్ ఫామ్ అయిపోతుంది. చాలా బ్రీతింగ్ కూడా చాలా హెవీ అనిపిస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది. దానికన్నా నిజంగా మీకు అదే మళ్ళీ మనుషులు ఏం చేస్తారు, వాడు పుట్టినరోజు లేదా ఏదైనా పండగ రోజు ఆ ఒక్కరోజు నెయ్యితో చేస్తానంటాడు. అగైన్ ఆ నెయ్యి అది కూడా తేడానే, అది వేరే విషయం. బట్ ఆ ఒక్కరోజు చేస్తాడు. కానీ ద బెస్ట్ ఏంటంటే నిజంగా మీకు అలాంటి రిచువల్స్ ఉంటే చక్కగా ఒరిజిన్ కోకోనట్ ఆయిల్ లాంటివి కొనుక్కొని దానిలో లెమన్ గ్రాస్ ఆయిల్ ఒక మినిమం 1-2% యాడ్ చేసి దీపం ముట్టిస్తే ఇల్లంతా అరోమా థెరపీ లాగా ఉంటుంది. చక్కటి స్మెల్ వస్తుంది, ఎక్కడ ఫ్యూమ్స్ రావు, చాలా సింపుల్ ఇది ఉంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో మీరు చేయదలుచుకుంటే అలా చేయాలి. కానీ దీపం ఆయిల్ అని పెడితే అది దీపం ఆయిల్ కాదు కదా. మనం త్రాగునీరు అని బోర్డు పెడితే తాగినట్టే ఉంటుంది. స్పైసెస్ సార్,
ఇప్పుడు మనం ఆహారంలో ఎక్స్టెన్సివ్గా వాడే ప్రతి ఇంట్లోనూ స్పైస్ వాడాల్సిందే, కారం, పసుపు ఇవన్నీ. కానీ వీటిల్లోనే ఎక్కువ అడల్ట్రేషన్ జరుగుతూ ఉంటుంది. అంటే కారంలో ఏదో ఇటుకపొడి కలుపుతున్నారని, పసుపులో ఇంకోటి కలుపుతున్నారని, కలర్స్ కలుపుతున్నారు, యాడెడ్ కలర్స్ కలుపుతున్నారు. అవి హౌ అంటే మన ప్రొడక్షన్ కూడా బాగానే ఉంది కదా, ఇది ఎందుకు అక్కడ అడల్ట్రేషన్ జరుగుతుంది? కాదేది కవిత కనహరం అన్నట్టు కాదేది కల్తీ కనహరం అయిపోయిందండి. కల్తీ ఎక్కడ జరుగుతుందంటే ఏబిసిడి 4 రకాలుగా డివైడ్ చేస్తారు మార్కెట్ని. ఒక సూపర్ క్లాసు నియో రిచ్, వాడు బ్రహ్మాండంగా ఆన్లైన్లో ప్రీమియము బ్రాండింగ్ ఏదో చూసి కొనుక్కుంటాడు. అబోవ్ మిడిల్ క్లాస్ కొంచెం మంచి సూపర్ మార్కెట్స్లో కాస్త ఆగ్ మార్కు, సర్టిఫికేషన్స్, కొన్ని రిజిస్ట్రేషన్స్ ఇది చూసి కొనుక్కుంటాడు. కానీ స్లమ్స్ ఉండే దగ్గర, మాసెస్ ఉండే దగ్గర, రూరల్లో, సో ఇదంతా మార్కెట్ సైజ్ పెద్దది అండ్ ఎఫర్ట్ చేయలేరు. సో ఆ మార్కెట్ని క్యాప్చర్ చేసే దగ్గర ఈ మాఫియా పనిచేస్తుంది. సో నిజంగా ఈ క్వాలిటీ ప్రోడక్టే వాడినా కూడా జస్ట్ 10 to 20% డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళకి ప్రైస్, పెద్ద ఇబ్బంది ఏం కాదు. కానీ దాని దగ్గరే వీళ్ళు గేమ్ ప్లే చేసి మాస్ ప్రొడక్షన్ చేసి అది చాలా ఆర్గనైజ్డ్ నెట్వర్క్ లాగా అవుతా ఉంది. బేగం బజార్కి వెళ్ళి చూస్తే మీరు, బేగం బజార్లో పసుపు, కుంకుమ, కారం అసలు వాడికి ఫ్యాక్టరీ ఉండదు, ఏముండదు. టన్నుల కొద్ది ప్యాకెట్లు ఉంటాయి, మసాలా ప్యాకెట్ల దగ్గర నుంచి అన్నీ ఉంటాయి. అంటే ఈ రూపంలో వాడికి రోజు కన్జంప్షన్ వాల్యూమ్స్లో చూసుకుంటే అది కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం. ఇది ఒక ఆర్గనైజ్డ్ సిస్టంలోనే అవుతూ ఉంటుంది. లైక్ చిల్లీస్ చూస్తే ఏ రకంగా చూసినా కారం తినగలిగేలాగా లేదు. చిల్లీస్లో రైతు దశలోనే ఒక 2 లక్షల రూపాయల పెస్టిసైడ్ స్ప్రే చేస్తారు ఒక ఎకరానికి. ఆ ఒక ఎకరంలో స్ప్రే చేసే పెస్టిసైడ్ తోటి ఆల్మోస్ట్ ఒక 10 లక్షల మందిని చంపొచ్చు అనమాట. దాన్ని నీళ్ళల్లో కలిపితే ఆ నీళ్ళు తాగితే 10 లక్షల మంది చచ్చిపోతారు. అలాంటిది మనం ఒక ఎకరంలోనే స్ప్రే చేస్తాం. ఆ చిల్లి కడిగేదేం లేదు, దాన్నే డైరెక్ట్ ఎండబెడతారు, పండాక ఎండబెడతారు, కారం కొట్టుకోవడం, తింటాం. ఆ రెసిడ్యూస్ ఆల్మోస్ట్ 60% రెసిడ్యూస్ అలానే ఉంటాయి. అందుకని మన చిల్లీస్ చాలా కంట్రీస్ రిజెక్ట్ చేస్తున్నారు. సో అదొక స్టోరీ. నెక్స్ట్ కల్తీ స్టోరీకి వచ్చేస్తే ఈ తెల్లగా వచ్చిన కాయలు, తొడెములు అవి తీసుకుంటూ దాంతో పాటుగా కలరింగ్ ఏజెంట్స్ యాడ్ చేసేసుకొని ఈ బిసిడి క్లాసుల్లో ఏరియాల్లో చిన్న చిన్న ప్యాక్స్, ఒక చిన్న ప్యాక్స్ అనేది అక్కడ మేజర్ 100 గ్రాములు 200 గ్రాములు అవును, ఆ రోజు కావాల్సింది వాడికి ఆ రోజు. ఇప్పుడు అలానే గరం మసాలా కంపెనీలు, చికెన్ మసాలా కంపెనీలు, సో మీరు ఏ చికెన్ షాప్కి వెళ్ళినా, మటన్ షాప్కి వెళ్ళినా అక్కడ కూడా హ్యాంగ్ చేసి ఉంటాయి. సో ఈ రూపంలో ఇన్ని కోట్ల మంది జనాభా, ఇంత మార్కెట్ కదా, దానికి చాలా స్పేస్ ఉంది. అండ్ వాడేంటి అన్ని నామ్స్ కూడా తీసుకుంటారు కొంతమంది. ఇంకా ఇప్పుడు ఎఫ్ఎస్ఎస్ఐ కూడా ఉంటుంది. ఎఫ్ఎస్ఎస్ఐ ఎంత ఫూలిష్గా ఉంటుంది కాదు సార్. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మీద ఎఫ్ఎస్ఎస్ఐ బ్రాండ్ కనబడింది అంటే ఓకే, ఇది గవర్నమెంట్ గుర్తించింది, దీన్ని గవర్నమెంటే గుర్తించిందంటే ఇది కాస్త కూస్తో నమ్మదగిన అనే నమ్మకం మనం అనుకుంటాం. ఎఫ్ఎస్ఎస్ఐ ఎలా ఉంటుందంటే, మీరు ఇక్కడ ఈ ఇంట్లో ఏదో తయారు చేద్దాం అనుకున్నారు, తయారు చేయడానికి మీరు ఒక ఎఫ్ఎస్ఎస్ఐ అప్లై చేశారు. మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు, మీకు ఆన్లైన్లో వచ్చేస్తుంది. అసలు మీరు అప్లై చేశారు, మీరు ఏం తయారు చేస్తారు, అప్లై చేస్తే వచ్చేయడమే అంతే. ఇంక మరి దానికి ఏంటి ప్రామాణికం ఏంటి? ఏం లేదు, అది ఉండాలి మీకు. అది లేకపోతే మళ్ళీ మీకు ఫైన్ వేస్తాం. అది ఉంటే మీరు అసలు ఎంతమంది తయారుదారులు ఉన్నారనే లెక్క మా దగ్గర ఉంటుంది. మీరు మా రాడార్లో ఉంటారు. ఏదో ఒక టైంలో ర్యాండమ్గా మేము రావచ్చు. అంతేగాని ఇది ఇచ్చే ముందు అరే బాబు నువ్వేం తయారు చేస్తున్నావు, ఎలా తయారు చేస్తావు, శాంపిల్స్ ఏం అడగరా సార్? అసలు ఏ విధమైన మానిటరింగ్ ఉంటుంది. ఎఫ్ఎస్ఎస్ఐ అనేది ఈ రోడ్డు మీద ఇడ్లీ బండోడు, ఏ రోడ్డు మీద బండోడు కూడా తీసుకోవచ్చు. ఎవరికి ఏదైనా ఇస్తారు. నువ్వు ఎక్కడ తయారు చేస్తున్నావు, ఎలా తయారు చేస్తున్నావు, నీ నామ్స్ ఏంటి, స్టాండర్డ్స్ అంటే ఏముండదు. కాకపోతే వాడు ఏదన్నా స్పెషల్గా మీ దగ్గర రైడ్కి వచ్చినప్పుడు అప్పుడు ఇవన్నీ చూస్తాడు. మళ్ళీ ఓకే, పెట్టే ముందు ఎవరు చెప్పరు, ఇలా ఉండాలిరా బాబు, ఇలా లేకపోతే నేను ఇవ్వను అని చెప్పరు. కానీ స్పెసిఫిక్గా వాళ్ళకి ఏదన్నా ఒక రైడ్కి వచ్చినప్పుడు మాత్రం అదేంటి నువ్వు ఎఫ్ఎస్ఎస్ఐ నామ్స్ ప్రకారం లేవంటాడు. ఎఫ్ఎస్ఎస్ఐ అప్లై చేసిన వాళ్ళు 99%కి అసలు ఎఫ్ఎస్ఎస్ఐ నామ్స్ ఏంటో తెలియదు.
ఆ వెబ్సైట్కి వెళ్ళి అసలు వాళ్ళు అప్లై చేయరు కదా సార్, బ్రోకర్కి అప్పచెప్తారు, నేను చూసుకుంటాను కదన్నా అంటాడు, అంతే, వాడు తీసుకొచ్చి ఇస్తాడు. ₹150 అండి FSSAI సర్టిఫికెట్, ఉమ్, బ్రోకర్ ₹1000 తీసుకొని ఇచ్చేస్తాడు. అవును. అంతే. ఇప్పుడు మనం ఎంత దుర్మార్గమైన వ్యవస్థలో ఉన్నామంటే ఈ ప్రజల ప్రాణాలతో డైరెక్ట్గా కనెక్ట్ ఉన్నటువంటి డ్రైవింగ్, నువ్వు ఏజెంట్కి డబ్బులు ఇస్తే డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది నీకు. అవును. అరే బాబు, ఈ రోడ్డు మీదకి వెళ్ళి ఎవడు చంపుతాడో ఎవడు కుదుతాడో అసలు అది ఎవడు చూస్తున్నాడు. అవును, వాస్తవం. సో అందుకని యథా రాజా తదా ప్రజలాగా సో వ్యవస్థ అలా ఉంది. మొత్తం ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించి FSSAI ఒకటేనా సార్, ఇంకేమన్నా ఉన్నాయా? ఫుడ్ సర్టిఫికేషన్, లైసెన్సింగ్ ఇలాంటి? ఆగ్మార్క్ ఉన్నాయి, ఆర్గానిక్ సర్టిఫికేషన్ బాడీస్ ఉన్నాయి, బట్ మెజారిటీ FSSAI. ఓకే. అంటే FSSAI అనేది ఇట్ ఈస్ ఎ మస్ట్ థింగ్, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా. సో ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ మీరు ఫాలో అవుతున్నారని ఎవరు చెప్పాలి? మీరే చెబుతున్నారు. ఎందుకు, ఎలా చెబుతున్నారు? మీరు ఆ సర్టిఫికేట్ పెట్టుకొని చెబుతున్నారు. మంచోడని చెప్పాడని ఏదో సినిమాలు అంటాడు, ఎవరు చెప్పాడంటే ఎవడో చెప్తే నేను చదువుతున్నా, వాడే చెప్పాడని అంతే ఉంటుంది. మీకు ఆ మానిటరింగే లేనప్పుడు అసలు మీ జీవితానికి, మీ ఆహారానికి గ్యారంటీ ఏముంది అసలు? అవును. అంటే చాలా అండర్ ప్లేడ్, అండర్ రేటెడ్, చాలా నెగ్లెక్ట్ చేయబడినటువంటి సెక్టర్ ఫుడ్, కానీ చాలా క్రూషియల్ సెక్టర్ అది. ద మోస్ట్ ఇంపార్టెంట్, ద మోస్ట్ నెగ్లెక్ట్. అవును, నెగ్లెక్టెడ్ మన అన్ఫార్చునేట్లీ. అంటే ఇంక ఇది ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలండి. అంటే మనం ఈ కమ్యూనికేషన్ మీ ద్వారా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, అరే బాబు, ఎవరో వస్తారని, ఇవన్నీ పేరు ఉందని, స్టాండర్డ్ ఉందని, గవర్నమెంట్ ఉందని, కంపెనీ మంచిదని ఇలా అనుకోవకండి. మీ ఆహారం, మీరు తీసుకునే ఆహారం మీ ఆరోగ్యానికి డైరెక్ట్ ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి చాలా కాన్షియస్గా ఉండండి. ఆచితూచి చూసుకొని జాగ్రత్తగా తీసుకోండి, ఎందుకంటే దట్ ఈస్ యువర్ లైఫ్. అవును, మంద రెస్పాన్సిబిలిటీ. సార్ ఇప్పుడు మీరు చెప్పిన వాటికి చాలా వాటికి ఆల్టర్నేటివ్స్ కనబడుతున్నాయి, మీరు చెప్పారు ఆల్టర్నేటివ్స్ కూడా ఏం చేయాలనే సొల్యూషన్ చెప్పారు. కరెక్ట్. బట్ మీట్, ఫిష్ ఇలాంటివి ఉంటాయి కొన్ని. అసలు కొంతమంది ఇప్పుడు ఆ మీట్ తినకూడదు అంటే చికెన్ తినకూడదు, బ్రాయిలర్ చికెన్ తినకూడదు అంటారు. దానికి పెట్టే స్టెరాయిడ్స్ని వాడుతున్నారు, ఆ స్టెరాయిడ్స్ మన బాడీలోకి వెళ్తాయి అనేది ఒక ప్రచారం. కానీ ఎక్కువ కన్జంప్షన్ అదే ఉంటుంది. అసలు అది ఆ హీట్లో అది పనిచేయదని కొంతమంది చెప్తారు. నాటుకోడి తినమని, ఫ్రీ రేంజ్ తినమని ఇంకొంతమంది చెప్తారు, గోట్ తినమని ఇంకొంతమంది చెప్తారు, గోట్ తినకూడదని ఇంకొంతమంది చెప్తారు. ఫిష్ దీంట్లో లెడ్ కంటెంట్ ఉందంటారు, మెర్క్యూరీ లెవెల్స్ ఉన్నాయంటారు. ఫ్రెష్ వాటర్ మంచిదో తెలియదు, సీ ఫిష్ మంచిదో తెలియదు. ఏంటి ఫిష్ విషయాన్ని చూస్తానండి, ఫస్ట్ సరే ట్రెడిషనల్ ఫిషే అనుకుందాం, నదుల్లో సముద్రాల్లో ఉన్న చేపలే అనుకుందాం. భారతదేశంలో ప్రతి సంవత్సరం 18 లక్షల కోట్ల రూపాయల ఎరువులు, పురుగు మందులు వాడతారు ఫిష్కి. భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తుల కోసం 18 లక్షల కోట్ల ఎరువులు, పురుగు మందులు వాడతారు. అసలు ఈ నెంబర్ ఒకసారి ఊహించుకోండి. 18 లక్షల కోట్లు అంటే ఎన్ని బడ్జెట్ కదా సార్ అది. సో ఇంత ఇంత ఎరువులు, పురుగు మందులు వాడుతుంటే ఇది గాలిలోకి పోతుంది, నీళ్ళలోకి పోతుంది, గ్రౌండ్ వాటర్లోకి పోతుంది, నదుల్లోకి పోతుంది, సముద్రాల్లోకి పోతుంది. అమెరికన్ అగ్రి ఫౌండేషన్ వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. వాళ్ళ బర్డ్ ఈగల్ సంతతి తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుందని రీసెర్చ్ చేస్తే దాని గుడ్లన్నీ పగిలిపోతున్నాయి, దాని షెల్ రావట్లేదు. ఈ మెజారిటీ ఎందుకు అవుతుంది అని చూస్తే అది సముద్రంలో చేపలను తింటుంది. తప్పేం లేదు కదా, దాని ఆహారం అది. ఆ చేపలను తినడం వల్ల ఇది జరుగుతుంది. దాన్ని విడిగా వీళ్ళు వేరే ఫీడ్తో చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకు, ఏమైపోయిందంటే ఫిష్ తీసుకుంటుంది కదా ఇట్లా, దానికి ఒక లేయర్ ఆఫ్ ఫిల్టరేషను, ఈ కెమికల్స్ అన్నీ అక్కడ ఉండిపోతాయి. ఓకే. సో ఇది వీడు బయో అక్యుములేషన్ ప్రాసెస్లో ఫిష్ తిన్నప్పుడు వీడు ఒంట్లోకి పోతుంది. అది అంటే ఎంత సముద్రపు నీళ్ళను కూడా పొల్యూట్ చేయగలిగే అంత గొప్పవాళ్ళం అయిపోయామ్మా. సముద్రం అంటేనే అసలు హ్యూజ్, దాన్ని కూడా కంటామినేట్, దాన్ని ఏం కంటామినేట్ చేయలేరు, అంత పెద్ద సైజు. ఒక దేశంలోనే 18 లక్షల కోట్లు అంటే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ, అమెరికా లాంటి దేశాలు వాడే ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ అంతా ఇవన్నీ కలిపి మొత్తం సముద్రంలోకి రావాల్సిందేగా. సో బై డిఫాల్ట్ అది అయిపోయింది. ఆ తర్వాత వీళ్ళు పెంచే ఫిష్ అండ్ ఫ్రాన్, మీకు ఎక్కడైతే సపోజ్ ప్రాన్ కల్చర్ ఉంది, షింప్ ఎక్కడైతే కల్టివేట్ చేస్తున్నారు గోదావరి జిల్లాల్లో, ద మెజారిటీ క్యాన్సర్ పేషెంట్స్ ఆర్ ఫ్రమ్ దట్ ఏరియా. ఓకే.
మీకు తణుకు కానీ నర్సాపూర్ కానీ ఈ చుట్టుపక్కలంతా బికాజ్ ఆఫ్ ద ఈ ష్రింప్ కల్టివేషన్, చేపల చెరువులు, రొయ్యల చెరువులు, వాటిల్లో వాడుతున్నటువంటి రకరకాలైనటువంటి ఇవి దాని ఫీడ్ రూపంలో కొన్ని ఇబ్బందులు అయితే ఆ వైరస్ని కంట్రోల్ చేయడానికి ఇస్తున్నటువంటి రొయ్య చాలా సున్నితం అంటారు. చాలా సున్నితం. సో వాటికి ఇస్తున్నటువంటి డ్రగ్స్, దాన్ని క్లీన్ చేస్తున్నటువంటి ట్యాంక్ అయిపోయిన తర్వాత క్లీన్ చేయడానికి వాడేటువంటి పెస్టిసైడ్స్, సో ఇవన్నీ కలిపి గ్రౌండ్ వాటర్ని కూడా పొల్యూట్ చేసేసి ఆ ఏరియాలో క్యాన్సర్ ఇది పెరిగింది. ఇకపోతే పౌల్ట్రీ చికెన్, మనం ఊరికనే ఆలోచిస్తే ఆ పౌల్ట్రీ చికెన్ పిల్ల దగ్గర నుంచి 45 రోజుల్లోపు మాంసం కొట్టు దగ్గరికి వస్తేనే ఈ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి లాభం, లేకపోతే నష్టం వస్తుంది. ఒకరోజు ఎక్స్ట్రాగా అది తినే ఆహారం కూడా నష్టమే. ఒక కోడి మీద ₹2 లాస్ వచ్చిందంటే ఇండస్ట్రీకి ఒక కోడి మీద ₹2 లాభం నష్టపోయాడంటే టోటల్గా 20,000 అవి 1,00,000 బార్డ్స్ 2,00,000 బార్డ్స్ ఉన్నవాడికి ఎంత లాస్ అవుతుంది? కరెక్ట్గా 45 డేస్లో తీసేయాలంటే పెట్టిన దగ్గర నుంచి వాటికి జబ్బులు రాకుండా చూడాలి, దాన్ని కేర్ తీసుకోవాలి, దాన్ని ముక్కులు కట్ చేయాలి, కాళ్ళగోళ్ళు కట్ చేయాలి, అది నీళ్లు దానికి అందుబాటులో ఉండాలి. ఒక్క పూట నీళ్ళు ఆగిపోయి అది తింటూనే ఉంటుంది కంటిన్యూస్గా. పనే అది. నాటుకోవడం అనుకోండి, దొరికితే తింటుంది లేకపోతే లేదు, కానీ ఇది తింటూనే ఉంటుంది. తినటం, తాగటం, పడుకోవడం, కనీసం ఒక 10 అడుగులు వేయడానికి కూడా ఉండదు. అంటే దాని లైఫ్ స్టైల్ బై డిఫాల్ట్ ఆ తినేవాళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుందిగా. దాని ప్రతి జీవికి ఒక జినోమ్ ఇంప్రెషన్ ఉంటుంది. మీరు తీసుకునే ఆహారము, మీ జీవన శైలి, మీ జినోమ్ ఇంప్రెషను మీ పిల్లల మీద, మీ మీద ఉంటుంది అనమాట. సో ఆ జినోమ్ ఆ ఇంప్రెషను అది ఎక్కడుంది? తింటుంది, పడుకుంటుంది, దట్స్ ఇట్. దానికి ఇచ్చే హార్మోన్సు, దానికి ఇచ్చే ఫీడు, ఇవన్నీ మీరు తింటున్నారనుకోండి, డెఫినెట్గా ఇట్ కాజెస్ టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్. దట్ ఈస్ ద ఫస్ట్ హిట్. సెకండ్ థింగ్ చూస్తే అది అక్కడే లిటర్ చేసేసి, అక్కడే పడుకొని, అక్కడే ఇదైపోయి అది కుళ్ళు కంపు కొడతా, అది బోల్డంత బ్యాక్టీరియా దాని చుట్టూనే బోల్డంత బ్యాక్టీరియా ఉంటుంది. అక్కడ బోర్డు మీద బ్రహ్మాండంగా తెల్లటి కోడి బొమ్మేసి ఉంటుంది, కానీ కేజీలో చూస్తే అది సిక్ కండిషన్లో మురికిగా పెంట పేడ గందరగోళంగా ఉంటాయి. దాన్ని తీసుకెళ్ళి వాడు కట్ చేసేసి హాట్ వాటర్ వేసేసి స్కిన్ చేస్తాడు. ఇంత సిస్టంలో ఒక మటన్ షాపో, చికెన్ షాపో, ఫిష్ షాపో, వాట్ ఎవర్ ఇట్ మేబీ పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడు ఒక మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి కదా, ఒక డిప్లొమా కోర్స్ ఉండాలి కదా. దాన్ని ఎలా కట్ చేయాలి, దానిలో తీసేయాల్సిన పార్ట్స్ ఏవి, ఏది మంచిది కాదు, తర్వాత ఈ కట్ చేసిన దాన్నంతా మళ్ళీ ఎలా డిస్పోజ్ చేయాలి, ఎంత సోఫిస్టికేటెడ్గా ఉండాలి. అసలు ఎక్కడైనా అలా ఉంటుందా? మన దేశంలో ఎవరైనా ఎక్కడైనా చికెన్ షాప్ పెట్టుకోవచ్చు, వేస్ట్ ఎక్కడైనా పడేయచ్చు, ఎక్కడైనా పడేయచ్చు. వాడు మూటలు కట్టి పోతా రోడ్డు మీద పడేసి పోతా ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ ప్రాసెస్లో వాడు కట్ చేసే ప్రాసెస్లో కూడా ఏ పార్ట్ కట్ చేశాడు, ఎలా కట్ చేశాడు, వాడు వాడుతున్న టూల్ ఏంటి, అది పెరిగిన వాతావరణం వేరు, అది తీసుకున్న ఇంటేక్ వేరు, హార్మోనల్ ఇంపాక్ట్, కెమికల్ ఇంపాక్ట్ బై డిఫాల్ట్ ఉంటుంది. దాంతోపాటు ఇటు ప్రాసెస్లో కూడా అసలు కట్ చేసేటప్పుడు కూడా జరిగేది. అందుకని ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్ అండి. సో కాకపోతే మనం ఏమవుతుందిలే, ఇమ్మీడియట్గా చచ్చిపోవట్లేదు కదా అని మనకి ఆ సెన్సిబిలిటీ పోయింది. మైక్రో లెవెల్లో జరిగే డ్యామేజ్ని, విధ్వంసాన్ని మనం గుర్తించే సెన్సిబుల్గా లేం. ఒకేసారి చాలామంది చచ్చిపోతేనే, ఒకసారి బర్డ్ ఫ్లూ వచ్చింది, చికెన్ తిన్నవాళ్ళు 20 మంది చచ్చిపోయారంటే అప్పుడు ఆగుతాం, కానీ లేదనుకుంటే లేదా మొన్న ఇప్పుడు పుచ్చకాయ తింటే దాంట్లో వాడిన మందు వల్ల, లేదంటే మామిడి పండు తింటే ఇమీడియట్గా చచ్చిపోయామంటే ఆ రోజు మామిడిపోయి కొనాలంటే ఒక 6 రోజులు ఆలోచిస్తాం. దట్స్ ఇట్, అంతే. పళ్ళ విషయం సార్, కార్బైడ్స్, పళ్ళ పెంపకం, అసలు మొన్న 2-3 న్యూస్లు చూస్తే భయం వేసింది. మార్కెట్లో పళ్ళు చూస్తున్నా కూడా తినాలనే దానికంటే తింటే ఏమవుతాం అనే భయం ఎక్కువైపోయింది. ఈనాడులో కార్బైడ్ యూసేజ్, దానివల్ల వచ్చే ఇంపాక్ట్స్ మీద ఒక ఆర్టికల్ వస్తే కోర్టు సుమోటోగా తీసుకొని గవర్నమెంట్ని పిలిచి అడిగింది. జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చెప్పారంటే, మా పరిధిలోకి రాదండి అది, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు మేముందే 14-15 మంది, మేమేం చేయగలం, మేమేం చేయలేమన్నారు. మరి ఎవరు చేస్తారా బాబు ఇదంటే దానికి సమాధానం లేదు.
అంటే ప్రజా ఆరోగ్యం అనేది ఎక్కడైతే ఆ రిసోర్సెస్ కావాలో మనకి నిజంగా పోలీసో ఇంకొకటో అదొక సిస్టమ్ అయితే, ఇప్పుడు ఇది పోలీసు ఖాతాలోకి వెళ్ళడం చూడండి, అది ఎంత దౌర్భాగ్యమైన వాళ్ళకి ఏంటి పరిస్థితి. సార్ సంబంధం? పళ్ళు పొలాలతోటి పోలీసులకి ఏంటి? పోలీస్కి ఏం సంబంధం? అది ఎవరో తెలిసి దానికి పోలీసులు పోతే దాన్ని వాడు టెస్ట్ చేస్తాడా, చూస్తాడా, దాని ఇంపాక్ట్స్ తెలుసా? తెలియదు కదా. టెక్నికల్గా కూడా ఏం తెలియదు కదా అతను. అందుకని అసలు ఫుడ్ సేఫ్టీ వింగ్ అనేది చాలా పవర్ఫుల్గా ఉండాలి. అక్కడున్న పాపులేషన్ బట్టి ఉండాలి. అంతమంది పాపులేషన్కి ఒక వ్యవస్థ ఉండాలి. హౌ పవర్ఫుల్ ఇట్ ఈస్ సార్ మన దగ్గర? లేదండి, అసలు జీరో. అంటే ఎనీ వన్ కెన్ డూ ఎనీథింగ్ అండి. ఛాయ్ అని మీరు ఏదైనా అమ్మవచ్చు. మీ టీ పొడి ఏంట్రా బాబు అని అడిగేది ఎవడు మిమ్మల్ని? మీ పంచదార ఏదని అడిగేవాడు ఎవడు మిమ్మల్ని? మీ పాలు ఏంటని అడిగేది ఎవరు? మీరు వాడుతున్న గ్లాసు, దాంట్లో అది పోసే ప్లాస్టిక్, అది కరిగి ఎంత టెంపరేచర్లో ఉంటుంది? అది 100 degrees టెంపరేచర్ దగ్గర కదా బాయిల్ అయ్యేది. మసులుతూ ఉంటాయి. 100 degrees టెంపరేచర్లో దానిలో ఉన్న ప్లాస్టిక్ కోట్ ఏమైపోద్ది? చాలా మందికి అందులో ప్లాస్టిక్ కోట్ ఉంటుందని కూడా తెలియదు. ఉంటుందని కూడా పేపర్ గ్లాసే కదా. వాడు దాని పేరు పేపర్ కప్ అని పెడతాడు. అది పేరు పెడితే చాలు. మనం గవర్నమెంట్లు కనుక మంచి ప్రభుత్వాన్ని వాళ్ళే చెప్పుకుంటే చాలు. అట్లనే పేపర్ కప్ అంటే పేపర్ కప్ అని వాడే పెట్టుకుంటే సరిపోయింది. అందుకని అసలు అంటే జీరో అటెన్షన్ అండి దీని మీద. ఎందుకు లేదంటే అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఎవరు వచ్చి కొంతమంది వచ్చి అడుగుతారు, ఎవరు వచ్చి కొంతమంది ధర్నా చేస్తారు. సో ఎవ్రీబడి విత్ దేర్ ఓన్ బిజినెస్. ఎవడి జీవితం వాడికి కురుక్షేత్రం లాగా ఉంది, ఎవడి యుద్ధం వాడు చేస్తున్నాడు. ఏదో ఒకటి తిని ఎట్టో సాయి బతికి చచ్చిపోతున్నారు. దట్స్ ఇట్. అంతే. దీనిలో దేవుడు దయ వలన వాళ్ళు సర్వైవ్ అవటమే కానీ బతికేవాళ్ళు ఈ ప్రాక్టీసెస్కి, ఇంత దుర్మార్గమైన అడల్టరేషన్కి ఇంతమంది ఇంకా బతుకున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగానే ఉంటుంది. అలా అంటే చాలా భయపడాలి సార్. అవకాశమే లేదండి అసలు. మీకు నూనె, పౌడర్లు, రెస్టారెంట్లు చూస్తే అసలు ఒక మంచి భోజనం పెట్టాలని ఎవడన్నా రెస్టారెంట్ పెడుతున్నాడా? రెస్టారెంట్ ఎందుకు పెట్టాలి? మీరు మంచి భోజనం, మీకు ప్యాషన్ అయ్యి మంచి భోజనం వండగలిగి మీకు ఆహారం మీద అద్భుతమైన అవగాహన ఉంటే పెట్టచ్చు. రెస్టారెంట్ పెట్టేవాడికి ఎవరికైనా మంచి భోజనం పెట్టాలనే ప్యాషన్తో పెడుతున్నాడా? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి, మళ్ళీ దాని నుంచి అన్ని కోట్లు వస్తాయి. సినిమా యాక్టర్లను పెట్టి, లైట్లు పెట్టి, అసలు ఫుడ్కి వీటన్నిటికి సంబంధం ఏంది? మంచి చక్కటి నెయ్యి దోశ వేస్తే రోడ్డు మీద వేసేవాడు కూడా అద్భుతంగా వేస్తారు. నేను అందుకని ఎక్కడైనా బయట తినాల్సి వస్తే ఈవెన్ రోడ్డు మీద ఈజ్ మై ప్రిఫరెన్స్. ఎందుకంటే ఎక్కడైతే ఫ్రిడ్జ్ లేదో, ఎక్కడైతే ఓవెన్ లేదో, దట్ ఈస్ ద వెరీ సేఫ్ ఫుడ్. అప్పటికప్పుడు వాడాలి, స్టోర్ చేయడానికి లేదు. ఫ్రెష్ ఫుడ్ కాబట్టి అట్లీస్ట్ మన కళ్ళ ముందు జరుగుతుంది, మనం చూడొచ్చు. వాడు ప్రతి మల్టీ కుజిన్ అంతా నో అడ్మిషన్ అని ఉంటుంది. అవును. సో ఎవరు వెళ్తారు, ఎవరు చూస్తారు? లోపలికి డోర్ యువతలేమో అద్భుతంగా చాలా చక్కగా డిజైన్ చేసి ఉంటుంది. డోర్ తీస్తే మురికి కూపం లాగా ఉంటుంది, దారుణంగా ఉంటుంది, చెత్త చెదారం. పాపం వాళ్ళకి సరైన జీతాలు ఎవరు? వాడు స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది, వాడి కంఫర్ట్ జోన్ ఉండదు. సో డెఫినెట్గా ఇదంతా రీథింక్ చేయాల్సిన విషయం. అసలు ఫుడ్ ఇన్స్పెక్షన్ రెస్టారెంట్ల విషయానికి వచ్చినట్లయితే అప్పుడప్పుడు ఒక ఏదో ఎన్ఫోర్స్మెంట్ని పెట్టినట్టు ఒక హడావిడి చేసి కొన్నిటిని పట్టుకోవడం, అసలు లెక్కలేనని ఉంటే 100-2,000 ఉంటాయి. నేను ఫర్ సపోజ్ చెప్తున్నాను, 2,000 ఉంటే 20 వాటి మీద రైడ్ చేసి ఇదిగో అది అక్కడ దొరికింది, ఇది ఇక్కడ దొరికింది. మరి మిగతా 1900 వాటి పరిస్థితి ఏంటి? అంటే మనకి మెకానిజం లేదండి. మెకానిజం లేనప్పుడు ఏమవుతుందంటే కొంచెం సిటిజన్ ఇన్వాల్వ్మెంట్ కూడా అవసరం. ఓకే. మనం కూడా చూస్తూ ఊరుకోకుండా అడగడం నేర్చుకోవాలి. ఏంట్రా బాబు నీ కిచెన్ ఒకసారి చూపించు, ఎలా ఉంది, నువ్వు ఎక్కడి నుంచి చేస్తున్నావు? కానీ ఎవరు చూపిస్తారు సార్ ఇప్పుడు మీ కిచెన్? ఇట్ ఈస్ ఎ రైట్. ఓకే. ఇప్పుడు నువ్వు కన్జ్యూమర్వి, నువ్వేం ఉందా తింటున్నావు? సార్ అది చట్టంలో ఉందా? డెఫినెట్గా మీరు కిచెన్ చూస్తానంటే చూపించాల్సిందే వాళ్ళు. ఓకే. మీకు కాళ్ళకి గ్లౌజెస్ వేయాలి, చేతులకు గ్లౌజెస్ వేయాలి, తలకి గ్లౌజెస్ వేయాలి, వేసి చూపించాల్సిందే. నేను చూపించను, నేను పెట్టింది తిను అనడానికి లేదు. వాట్ ఆర్ ద కన్జ్యూమర్ రైట్స్? రెస్టారెంట్కి వెళ్తే ఒక రెస్టారెంట్ కానీ రెస్టారెంట్ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాడు కానీ రైట్స్ ఏంటి? ఒకవేళ రైట్స్ ఉల్లంఘించబడితే ఎవరికి కంప్లైంట్ చేయాలి? ఎస్, కన్జ్యూమర్ రైట్స్ ఏంటంటే తను ఏ విషయమైనా క్వశ్చన్ చేయొచ్చు. హైజెనిక్నెస్ పైన, ప్రైస్ పైన, సోర్స్ పైన,
ఈ ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇంగ్రీడియంట్స్ ఎక్కడ తీసుకుంటున్నారు, ఇది చేస్తుంది ఎవరు, చెఫ్ని కలవచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కానీ మీరు ఎవరిని కలవాలంటే ఓన్లీ కన్జ్యూమర్ ఫోరంలో వేసుకోగలరు. కన్జ్యూమర్ ఫోరంలో వేయాలంటే మళ్ళీ మీకు ఒక అడ్వకేటు కోర్టుకు వెళ్ళడం, ఆ కోర్టు తీర్పు వచ్చి దాని మీద మీకు మీ విషయం మీద డిస్కషన్ అవ్వాలంటే సంవత్సరం పట్టచ్చు, 10 సంవత్సరాలు పట్టచ్చు. ఈ లోపు తిన్నోడికి రోగం ఇలాంటి చెత్త విషయాల్లో నువ్వు ఎందుకు మాడుతున్నావు, అనవసరంగా నీకేం పని లేదా, మా టైం అంతా వేస్ట్ చేసావని జడ్జి కూడా అనొచ్చు. అందుకని దేవుడే దిక్కు. ఇన్స్టెంట్గా అంటే టోల్ ఫ్రీ నెంబర్స్ లాంటివి, లేదంటే ఇప్పుడు ఈ వీళ్ళకి ఫుడ్ ఇన్స్పెక్షన్ వాళ్ళకి ఫోన్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఏమైపోయిందంటే అండి, నిజంగా ఆ ఉద్యోగం కోసం కొన్ని కోట్ల రూపాయల లంచాలు ఇచ్చే పరిస్థితి అయిపోయింది. ఓకే. సో ఫుడ్ ఇన్స్పెక్టర్ గారింట్లో ఫంక్షన్ అంటే ఇక వాడు మొత్తం ఫుడ్ చేసి పంపించాలి. ఫుడ్ ఇన్స్పెక్టర్ అనేది బెదిరించడానికో డబ్బులు వసూలు చేయడానికో కానీ, ఒకసారి విజిట్ చేసి ఒక రెస్టారెంట్ని, అరే బాబు ఎలా ఉన్నారు ఏంటి, బెదిరించాల్సిన అవసరం లేదు. ఒక బిజినెస్ మ్యాన్ని ఇప్పుడు ఇట్లా ఏమైపోయిందంటే, ఫుడ్ ఇన్స్పెక్టర్ని వీడు చెప్పడు, వీడి కార్డు ఉండదు, ఇంక వాళ్ళే అర్థం చేసుకొని సార్ ఆయన మర్యాదలు చేసి కూర్చోబెట్టకపోతే వీడి ఇగో దెబ్బతింటుంది. అతను ఏం చేయాలి, నేను ఫుడ్ ఇన్స్పెక్టర్ని, నువ్వేం భయపడద్దు, ఎలా చేస్తున్నావు ఏంటి, జాగ్రత్త చేయండి అని ఒకసారి చూస్తే ఏమవుద్ది అంటే, ఓన్లీ రైడ్ చేసి పట్టుకోవడం ఫుడ్ ఇన్స్పెక్టర్ పని. కరెక్ట్గా ఉందా లేదా, జాగ్రత్త చేస్తున్నారా లేదా చూడలేవా, అడ్వర్టైజ్ చేయలేవా? సో చేయాలి కదా. సో వాళ్ళకి ఒక అడ్వైజ్ చేయాలి. రెస్టారెంట్ వాడు బిజినెస్ పెట్టుకున్నట్టు వాడు ఏం క్రిమినల్ అనేం కాదు కదా. వాడు క్రిమినల్ లాగా చూడడం, రైడ్ చేయడం, సీల్ చేయడం, వాడు వాడు సీల్ చేసిపోతాడు. ఇప్పుడు ఈ ఎంప్లాయీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ ఉన్న స్టాకు, ఎంత వ్యవహారం ఉంటుంది అది. మళ్ళీ వాడు అంత పెట్టుకున్నవాడు వాడు బలవంతుడు కాబట్టి ఉత్తరం దక్షిణం ఏదో వాడు ప్రయత్నం వాడు చేసేసి రికమెండేషన్ డబ్బో ఇచ్చేసి బయటపడతాడు, సీజన్ నుంచి బయటపడతాడు. సో ఇది ఆ ప్రొఫెషనలిజాన్ని కానీ ఆ రెస్పాన్సిబిలిటీస్ని కానీ మనం ఎందుకు ఇంబైబ్ చేయలేకపోతున్నాం వ్యవస్థలో. అండ్ సిటిజన్ రైట్స్ కూడా, సిటిజన్ అవేర్నెస్ కూడా. సిటిజన్స్ ఏమవుతుందంటే సెన్సేషన్ కోసం బాగాలేదని ఫేస్బుక్లో పెట్టడం, ఏదో రాయడం అట్లా కాకుండా వాళ్ళతో డిస్కస్ చేయండి, అడగండి, తప్పే ఉంది. అంటే ఈ 2 ఎక్స్ట్రీమ్స్ ఉంటున్నాయి, అస్సలు పట్టించుకోకపోవడం లేదా వైలెంట్గా వెళ్ళడం, ఇటు డిపార్ట్మెంట్ కానీ ఇటు ఇదని. దానికన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే ఒక అవేర్నెస్ తోటి, ఒక ఇన్ఫర్మేషన్ తోటి, ఒక నాలెడ్జబుల్గా క్వశ్చన్ చేయొచ్చు, మాట్లాడవచ్చు. అక్కడ ఆగాలి. ప్యాకేజ్డ్ ఫుడ్ సార్, ప్యాకేజ్డ్ ఫుడ్ ఇవాళ రేపు కొంతమంది చదువుతున్నారు అంటే కంపారిటివ్లీ పోయిన కాలంతో పోల్చుకుంటే ఇప్పుడు చూసేవాళ్ళు, కొంచెం ఇంగ్రీడియంట్స్ చూసేవాళ్ళు, డేట్ చూసేవాళ్ళు పెరిగారు, బట్ స్టిల్ నెగ్లిజిబుల్. మీరు ఈ గిగ్ వర్కర్స్ వచ్చాక, ఈ స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ లాంటివి వచ్చాక డార్క్ స్టోర్స్లో అసలు ఏం అమ్ముతున్నారు, ఎన్ని రోజులు అమ్ముతున్నారో తెలియని పరిస్థితి. ప్యాకేజ్డ్ ఫుడ్లో ఎలాంటి అడల్టరేషన్ జరుగుతుంది, ఎట్లాంటి స్కామ్స్ జరుగుతూ ఉంటాయి సార్? ప్యాకేజ్డ్ ఫుడ్ అంటేనే దాని లక్షణాలు ఏంటి, అది పాడవకూడదు, ఒక 6 నెలల పాటు ఉండాలి, డెలివరీ చేయడానికి ఈజీగా ఉండాలి, మీకు తింటుంటే మీకు బ్రహ్మాండంగా మళ్ళా తినాలనిపించాలి, ఇవన్నీ దాని లక్షణాలు. అసలు ఆహారం అనేదానికి ఏంటి, ఫ్రెష్ ఫుడ్ ఈజ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్. అప్పుడే తయారు చేసుకున్న ఆహారం తినేవాడు అత్యంత అదృష్టవంతుడు, అండ్ దట్ ఈస్ కాల్డ్ ఫుడ్. సో ఇప్పుడు ఈ ప్యాకేజీది అంతా కూడా ఫుడ్ కాదు, గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈజ్ ప్రోడక్ట్. మీరు ప్రొడ్యూస్ తింటల్లా, ప్రోడక్ట్ తింటున్నారు. మీరు ఆ ప్యాకెట్ లోపల ఉన్నది తిన్నా, ప్యాకెట్ని తిన్నా పెద్ద తేడా ఏం లేదు. ప్యాకెట్ లోపల ఉంది కూడా ఏంటి, దాని లక్షణాలు ఏంటి, అది పాడైపోకూడదు, వాసన రాకూడదు, చెడిపోకూడదు. అంటే ఏముండాలి దాంట్లో, ప్రిజర్వేటివ్స్ ఉండాలి, దాన్ని నిలవ ఉంచేది. నీ పొట్టలోకి పోయి ఆ నిలవ ఉంచడానికి కెమికల్స్ కలపబడిన పదార్థం నీ పొట్టలోకి పోయి ఎలా అరుగుద్ది, అది నిలవ ఉంచబడటానికి దానికి ఏదో కెమికల్ ఇంటర్వెన్షన్ ఉంది కదా. పొట్టలో కూడా అంతే ఉంటుంది కదా, అదేం పోదుగా, నీ డైజెషన్ ఎలా అవుతుంది అది. సో ప్యాకేజ్డ్ ఫుడ్ అనేది ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ బిజినెస్ కన్వీనియంట్ అండి. అసలు ఫుడ్లో ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారంటే, కొనుక్కుంటున్నారంటే వాళ్ళని హీన జాతి మనుషులుగా తీసుకోవచ్చు. అంటే వాళ్ళు మనుషులే కాదు, ఏదో ఇక గతి లేనివాళ్ళు, దిక్కు లేనివాళ్ళు అని అనుకోవచ్చు.
ఒక కుటుంబం అంటే సహజమైన, స్వచ్ఛమైన ఆహారం అందరూ కలిసి తీసుకోగలిగితేనే అది కుటుంబం. అసలు మీ ఆహారం ఏంటి? మీరిక్కడి నుంచి ఓ ఫోన్‌లో చేయడం ఏంటి? అది ఎక్కడో తయారవ్వడం ఏంటి? అది ఎక్కడో ఊరంతా బండి మీద తిరిగి ఇక్కడికి రావటం ఏంటి? ఈ తిరిగేటప్పుడు ఏమవుతుందో? ఆ ప్యాకెట్ కింద పడిందా? పైన పడిందా? ఎట్లా వస్తుంది? ఏంటి? ఇదవ్వటం ఏంటి? ఎంతో దుర్మార్గమైన పని అది అసలది. సో, ఎనీ ప్యాకేజ్డ్ ఫుడ్ ఈజ్ ఏ ప్రోడక్ట్. అది మనం అండర్‌లైన్ చేసుకోవాలి. ఎందుకు ప్రోడక్టు? అది చెడిపోదు. దానిలో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. అది క్లియర్‌గా రాసి ఉంటుంది కూడా వాడు. ఇవి యాడ్ చేసాము. ఈ ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి. యాడెడ్ ఫ్లేవర్స్ ఉన్నాయి. యాడెడ్ కలర్స్ ఉన్నాయి. పర్మిటెడ్ కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ అవసరం లేదు కదా మన ఆరోగ్యానికి. నిజంగా మన ఆరోగ్యానికి ఏం కావాలి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ ఇవి మనకు కావాలి. ఫైబర్స్. అవును. సో, ఇది ఆ ఫ్రెష్ ఫుడ్‌లో నుంచే వస్తాయి కానీ అసలు డైజెషనే అవ్వదు కదా నీకు ఇది. ప్రిజర్వేటివ్స్ పెట్టాడంటే నీ పొట్టలో కూడా అది ప్రిజర్వేటివే కదా. అందుకని అందుకనే ఫుడ్ లిటరసీ కావాలండి. ఏది అది ఇవన్నీ తెలుసుకొని అర్థం చేసుకున్న వాళ్ళు ప్యాకెట్ ఫుడ్ వాడరు. రైట్. సో ఇప్పుడు మెయిన్ టాపిక్ వద్దాం సార్. అంటే ఇప్పటి వరకు మనం ఎండ్ యూజర్స్ గురించి మాట్లాడాం. ద ప్రొడ్యూసర్స్, ఫార్మింగ్ అండ్ ఫార్మర్స్ దాని గురించి మాట్లాడితే ఫస్ట్ ఆర్గానిక్ విషయానికి వద్దాం. ఎందుకంటే సహజ సిద్ధమైన అనగానే ఆర్గానిక్ అనగానే అద్భుతమైన ఫుడ్ అనే కరెక్ట్ ఒక లైన్ మనం చదువుతూ ఉంటాం, చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. వాట్ ఈజ్ ఆర్గానిక్? నిజంగా ఆర్గానిక్ అనేది అంత అద్భుతమైన ఫుడ్డా? ఎస్. ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ ఎవ్రీథింగ్ ఈజ్ న్యాచురల్ అండి. ఇవాళకి కూడా అదృష్టవశాత్తు చాలా ఆఫ్రికా దేశాల్లో సహజమైన, స్వచ్ఛమైన ఆహారం తీసుకుంటున్నారు. మనం వాళ్ళని పేదోళ్ళు అనుకుంటాం. ఎందుకంటే వాళ్ళు ట్రాక్టర్స్ ఎఫర్ట్ చేయలేరు, వాళ్ళు కెమికల్స్ ఎఫర్ట్ చేయలేరు, కాబట్టి మనం పేదవాళ్ళం అనుకుంటాం. వాడు హాయిగా ప్రకృతి ఇచ్చింది ఏం పండితే అది తీసుకొని తింటున్నాడు. కానీ మనము అగ్రికల్చర్ని బిజినెస్గా మార్చాం. బిజినెస్గా మారాల్సిన టైం వచ్చింది. ఈ టైంలో ప్రొడక్షన్ కోసం అని చెప్పేసి మనము రకరకాల ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేస్తున్నాం. కెమికల్ ఫర్టిలైజర్స్ వాడుతున్నాం, పెస్టిసైడ్స్ వాడుతున్నాం, మెకనైజేషన్కి వెళ్ళాము. సో ఇది స్కేల్ దగ్గర అవసరమే, అంటే దాని స్కేల్ పెంచే దగ్గర అవసరం. కానీ ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు సేఫ్టీ స్టాండర్డ్స్, ఆర్గానిక్ అనేది ఏంటంటే సహజమైన, స్వచ్ఛమైన, ఎటువంటి రసాయనాలు లేనటువంటి ఆహారము అని అర్థం. డెఫినెట్గా రసాయనాలు లేకుండా ఉంటే మంచిదే. ఆర్గానిక్ అని రాయకుండా ఆర్గానిక్ తోటి వస్తే మంచిదే. ఆర్గానిక్లో కూడా ఏమైపోయిందంటే సర్టిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఏజెన్సీస్ కంప్లీట్గా చెకప్స్, రెసిడ్యూ ఫ్రీ ఉందా లేదా, సో ఇది నిజంగా ఆర్గానిక్ ప్రాక్టీస్ జరిగిందా లేదనే ట్రేసబిలిటీ చాలా సస్పిషియస్గా ఉంది వాళ్ళకి కూడా. ట్రేసబిలిటీ ఈజ్ ద మేజర్ ఛాలెంజింగ్. అసలు ఇది ఎక్కడ, ఏ పొలం నుంచి వచ్చింది, ఆ రైతు ఎటువంటి సర్టిఫికేషన్ ఏమైనా ఉందా, ఎక్కడ రిజిస్టర్ చేసుకున్నారు, సో ఈ పంటను ఎవరైనా ర్యాండమ్గా ల్యాబ్ టెస్ట్ చేశారా, సో ఈ ట్రేసబిలిటీ లైన్ ఎక్కడా లేదు. ఆర్గానిక్ స్టోర్స్ విషయానికి వస్తే చాలా ఖర్చు పెట్టి పెడుతున్నారు. సో రైతులు ఎవరో మేము ఆర్గానిక్ పండించాము తీసుకోండి అని చెప్తే తీసుకుంటున్నారు, పెడుతున్నారు. దానిపైన వాళ్ళకి సర్టిఫికేషన్ ఉంటుంది. ఆ సర్టిఫికేషన్ నెంబరు, పేరు పెట్టి కంపెనీకి ఉంటుంది సర్టిఫికేషన్. ఎస్, రైతుకు రైతుకు కూడా ఉంటుంది. ఓకే, రైతుకు కూడా ఉంటుంది. ఆ సర్టిఫికేషన్ కూడా ఏంటి సార్ నామ్స్ ఏంటి? ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ అని అనడానికి ఎలా పండాలి, ఎలాంటి భూమిలో పండాలి? వాస్తవంగా ఏంటంటే దానికి ఒక 3 years టైం తీసుకుంటారండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో C1, C2, C3 అంటారు. సో ఈ 3 years తర్వాత దాన్ని కంప్లీటెడ్గా కన్వర్షన్ ఆర్గానిక్ సర్టిఫికేట్ అని ఇస్తారు. 4th yearలో ఇస్తారు. ఈ year 1, year 2, year 3లో ఏమవుతుందంటే కొంతమందికి ఏజెన్సీస్కి మీ పొలాలు ఆర్గానికా కాదా ధృవీకరించి ధ్రువపత్రాలు అందజేసే ఒక యాక్టివిటీ అప్పచెప్పారు కొన్ని ఏజెన్సీస్కి, ప్రైవేట్ ఏజెన్సీస్. సో ఈ ప్రైవేట్ ఏజెన్సీస్ ఏం చేస్తాయి, మీ దగ్గరికి వచ్చి మీరు కానీ ఎవరైనా ఆర్గానిక్ చేస్తుంటే మమ్మల్ని అప్రోచ్ అయితే మేము సర్టిఫికేషన్ ఇస్తాం. మా సర్టిఫికేషన్ ఉంటేనే మీరు నిజంగా ఆర్గానిక్ చేస్తే, మా సర్టిఫికేషన్ ఉంటేనే మీకు వ్యాలిడిటీ.
సర్టిఫికేషన్ లేకపోతే మీరు ఎక్స్పోర్ట్ చేయలేరు, లోకల్లో క్లెయిమ్ చేయలేరు, నేను ఆర్గానిక్ అని క్లెయిమ్ చేయలేరు. అందుకని మీరు ఆర్గానిక్ సర్టిఫికేషన్కి వెళ్తారు. ఇట్ ఈస్ ఎ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్. సో ఆల్మోస్ట్ ఒక 5 ఎకరాలు ఉన్న రైతు ఉంటే ఒక 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక సంవత్సరానికి. 5 ఎకరాలు. 5 ఎకరాలు. ఓకే. ఎందుకు ఖర్చు అవుతుంది? ఈ బాడీ వాళ్ళు మీ దగ్గరికి రావాలి, 2 సార్లు 3 సార్లు విజిట్ చేయాలి, ఆ విజిటింగ్ ఎక్స్పెండిచరు ఇదంతా ఉంటుంది. మనం మార్కెట్లో ఎక్కువ రేటు పెట్టి ఆర్గానిక్ అని కొనుక్కునే వాటిల్లో నిజంగా ఆర్గానిక్గా నమ్మి మనం తినొచ్చా? దాంట్లో ఎలాంటి నిజాలు ఉన్నాయి? ఒకటేమో గవర్నమెంటే ప్రొవైడ్ చేసిన ఏజెన్సీ సర్టిఫికేషన్ ఉంటుంది. అవును. అయితే కొద్దిగా ఆర్గానిక్ షాప్కి వెళ్ళిన వాళ్ళు కొంచెం దాని పట్ల కూడా అవగాహన పెంచుకోవాలి. మీరు ఆర్గానిక్ స్టోర్కి వెళ్ళారు, ఒక ప్రోడక్ట్ కొన్నారు, మీరు అడగొచ్చు ఈ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అని. పలానా రైతు నుంచి. ఆ రైతు సర్టిఫికేట్ ఉందా? చూపించాడు అనుకోండి, ఆ రైతు మీకు టీసీ ఇచ్చాడా? ట్రాన్సిట్ సర్టిఫికేట్ అంటారు. రైతు నేను నా పొలంలో 100 ఎకరాలు నేను 10 ఎకరాలు నేను ఆర్గానిక్ సర్టిఫికేషన్ బాడీకి రిజిస్టర్ చేసుకున్నాను. ఈ 10 ఎకరాల్లో నా మామిడి వచ్చింది. 10 ఎకరాల్లో ఎంత వస్తుంది? ఎకరానికి ఒక 2 టన్నులు వచ్చింది అనుకుందాం, 20 టన్నులు వస్తుంది. ఈ 20 టన్నులు ఎవరెవరికి ఇచ్చాడో ఆ కాగితం మీద రాసి మీకు ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు మీ షాప్ అనుకోండి, మీకు 1 టన్ను ఇచ్చాడు, షాప్ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో అట్లా ఆయన 20 మందికి 30 మందికి ఇచ్చాడు అనుకోండి, 10 టన్నులు ఇక్కడ కాందు కూడా ఇచ్చాడని అర్థం. అదే. సో మీరు ఎప్పుడైతే అడిగేటప్పుడు టీసీ అని అడిగితే వాళ్ళు షాప్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే డెఫినెట్గా మీరు బిలీవ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ సోకాల్డ్ ఆర్గానిక్ కంపెనీస్, బ్రాండింగ్ కంపెనీస్ కంప్లీట్గా ఆర్గానిక్ ప్రోడక్ట్ని ప్రొక్యూర్ చేస్తాయా, లేదంటే ర్యాండమ్గా తీసుకొచ్చి అమ్మే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే పెద్ద కంపెనీలు రిస్క్ తీసుకోవండి. ఓకే. చిన్న కంపెనీలు కూడా ఏంటంటే వాళ్ళు ప్యాషన్ ఉండి చక్కగా చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు. చాలాసార్లు సర్టిఫికెట్ లేని వాళ్ళు అద్భుతంగా చేయొచ్చు, చాలాసార్లు సర్టిఫికెట్ ఉండి కూడా ఏం చేయలేకపోవచ్చు. ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండి కూడా వాళ్ళు భార్యాభర్తలాగా ఉండకపోవచ్చు, సర్టిఫికెట్ లేకుండా కూడా బ్రహ్మాండం కలిసి ఉన్నవాళ్ళు ఉండొచ్చు. సో ఆర్గానిక్ విషయానికి వచ్చినట్లయితే సార్, అంటే మనకి పెరుగుతున్న 150 కోట్ల జనాభా మంది, ఒక కంట్రీ పూర్తి ఆర్గానిక్గా మారితే ఆబ్వియస్లీ ఆర్గానిక్లో ఈల్డ్ తక్కువ ఉంటుంది. మనకి హైబ్రిడ్ పెస్టిసైడ్స్ వాడిన దానికంటే, ప్రొడక్షన్ ఈల్డ్ కంటే ఆర్గానిక్లో ఈల్డ్ తక్కువ ఉంటుంది. అండ్ అది అందరికీ సప్లై చేయలేకపోవచ్చు. మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం, శ్రీలంక 2-3 years బ్యాక్ శ్రీలంకలో ఇన్ఫ్లేషన్ రేట్ పెరిగిపోయింది కంప్లీట్గా ఆర్గానిక్గా మార్చడం వల్ల. కంట్రీని వాళ్ళ విదేశీ ఫండ్స్ తగ్గిపోవడం అదంతా ఒక రకమైన సంక్షోభానికి దారితీసింది. అది ఒక కంట్రీ ఆర్గానిక్గా పూర్తిగా మారడానికి సాధ్యమా? ప్రజలంతా ఆర్గానిక్ ఫుడ్ తినడం సాధ్యమా? డెఫినెట్గా ఇది సాధ్యమేనండి. అసలు అవన్నీ ఏంటంటే కొన్ని ప్రమోటెడ్ ఇన్ఫర్మేషన్, కానీ ఓకే. శ్రీలంక స్టోరీ అర్ధసత్యం అది. ఓకే. శ్రీలంకలో అంతా కంట్రీ మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దామన్నారు, దివాలా తీశారు అనేది సత్యం, అది కాదు. శ్రీలంక దివాలా తీసిన తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దాం అనుకుంది. ఓకే. ఎందుకు అనుకుంది? ఎరువులు పురుగు మందులు ఇంపోర్ట్ చేసుకుంటే ఫారిన్ రిజర్వ్స్ ఉండాలి కాబట్టి, ఫారిన్ ఎక్స్చేంజ్ లేదు కాబట్టి వాళ్ళు తెలివిగా మేము ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాము, మేము తీసుకోవట్లేదు ఎరువులు పురుగు మందులు అని అనౌన్స్ చేశారు. అది ఆర్గానిక్ పైకి వెళ్ళింది. కానీ వాళ్ళు పాపం చైనా వాళ్ళు మొత్తం అప్పులు ఇచ్చేసి దేశాన్ని మొత్తం ఆక్రమించుకునే పరిస్థితి. సో ఇప్పుడు ఫారిన్ రిజర్వ్స్ లేవు ఆ ఎరువులు పురుగు మందులు చేసుకోవడానికి లేవు కాబట్టి వాళ్ళు తెలివిగా ఈ మాట చెప్పారు, అందుకని ఫెయిల్ అయిందని చెప్పారు. సో ఎరువులు పురుగు మందులు లేవు కాబట్టి సపోజ్ సహజంగా చేశారనుకుందాం, అది సడన్ చేంజ్ అవ్వకూడదు, ఒకేసారి మొత్తం మారదు దేశం అంతా. స్లోగా ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, క్వాలిటీ ఫుడ్ స్టార్ట్ అవుతుంది. క్వాలిటీ ఫుడ్ స్టార్ట్ అయినప్పుడు కన్జంప్షన్ పెరుగుతుంది, క్వాలిటీ కన్జంప్షన్ పెరుగుతుంది. క్వాలిటీ అని తెలిసినప్పుడు ₹1 ఎక్కువ పెట్టడానికి ఇష్టపడతారు. సో తద్వారా ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, ఫార్మరు బాగుంటాడు, కన్జ్యూమరు బాగుంటాడు. సో ఇది ఎండ్ ఆఫ్ ద డే మనం అచీవ్ అవ్వాల్సింది. పబ్లిక్ హెల్త్, ఫార్మర్ వెల్బీయింగ్, ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ అండ్ కమ్యూనిటీ కనెక్ట్. వాట్ అబౌట్ ది ఈల్డ్ సార్? ఈల్డ్ న్యాచురల్గా చేసినప్పుడు అండి, సరైన ప్రాక్టీస్లో చేస్తే. ఆర్గానిక్ అంటే అసలు ఏమి న్యూట్రిషన్ లేకుండా పేడ ఇవ్వటం అనేది కాదండి. దురదృష్టవశాత్తు ఆర్గానిక్ ఫార్మింగ్ని ఒక మతం స్థాయికి దిగజార్చారు. కెమికల్ స్ప్రే చేసి 100% పంటను కాపాడుకునే కన్నా
సేఫ్ ప్రాక్టీసెస్లో మీరు 60% పంటను కాపాడుకున్నా కూడా ఆ ప్రీమియము రేట్ వస్తుంది మీకు. సో చెత్త గంగిగోపాలు గరిటెడైనా చాలు అన్నట్టు చేసుకుంటే, ఆ క్వాంటిఫై చేసుకుంటే కూడా ఆ క్వాంటిటీస్ కూడా మనకి ఎనఫ్. మనం వేరే దేశాలకు పంపించాం, మనమే తింటాం, మనం ఆరోగ్యంగా ఉంటాం, మంచిదే కదా. అది విల్ అండ్ విష్ ఉంటే సాధ్యం అండి. ఇప్పుడు భూటాన్ కంప్లీట్ ఆర్గానిక్ అంటే కంట్రీ. చాలా స్మాల్ స్కేల్ గా. అదే అంటే మనకు కూడా వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళకి ప్లెయిన్ ల్యాండ్ చాలా తక్కువ, మనకు బోల్డ్ అంత ల్యాండ్ ఉంది. మనం ఏం చేస్తున్నాం, మోనోకల్చర్కి వెళ్ళిపోతున్నాం, మొత్తం వరి పండిస్తున్నాం, మొత్తం పత్తి వేస్తున్నాం, మొత్తం మిరపేస్తున్నాం. సరే, ఈ సందర్భం ఒకటి అడగాలి. కొన్ని ఏళ్ల క్రితం కేసీఆర్ ఆయన అంటే ఆర్గనైజ్డ్ ఫార్మింగ్ చేద్దామని చెప్పి ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. ఈ ఈ ఈ బెల్ట్లో ఉన్న రైతులంతా మొక్కజొన్న వేయండి, ఈ బెల్ట్లో ఉన్న వాళ్ళంతా ఈ పంట వేయండి, ఈ బెల్ట్లో ఉన్న వాళ్ళు ఇది వేయండి, వరి తగ్గించండి, కైండ్ ఆఫ్ ఒక ఇది పంపించారు. దాన్ని అక్కడ రైతులు ఈగోకి తీసుకున్నారు. అంటే అంటే ఆయన చెప్తే మేము వేయాలా, కొంతమంది, అందరు కాకపోవచ్చు. సో ఈ కైండ్ ఆఫ్ ఇది ఉన్నప్పుడు అది సాధ్యపడుతుందా ఆర్గనైజ్డ్ ఫార్మింగ్ అనేది? అదేనండి, డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ వెరీ ఛాలెంజింగ్. ఎందుకంటే ల్యాండ్ సీలింగ్ లిమిటేషన్ వల్ల లార్జ్ స్కేల్ ఫార్మింగ్ పాసిబిలిటీ లేదు. ఇండియాలో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎక్కువ, చిన్న కమతాలు చాలా ఎక్కువ. సో యావరేజ్ ఒక 60% పీపుల్కి ల్యాండే లేదు ఇండియాలో. 40% పీపుల్లో 90% బిలో 5 acres, 90%. సో ఆ 10%లోనే 50 రేంజ్లోనే ఉన్నారు. ప్లస్ ఈ నెంబర్స్ అంతా చాలా చాలా ఇబ్బందికరమైన దీనిలో ఉన్నాయండి. తెలంగాణ పాపులేషను ఒక 6 కోట్లు అనుకోండి. తెలంగాణలో అవైలబుల్ ల్యాండ్ 5 కోట్ల ఎకరాలు. అంటే ల్యాండ్ వర్సెస్ అంటే 2 కోట్ల ఎకరాలు. 2 కోట్ల ఎకరాలు 6 కోట్ల మందిని పోషించాలి. అంటే మన ల్యాండ్ మన వాళ్ళకి సేఫ్ అండ్ హెల్దీ ఫుడ్ ఇవ్వడానికి సరిపోద్ది, అన్నీ మనం పండిస్తే. ఓకే. కానీ ఒకప్పుడు అద్భుతంగా కూరగాయలు పండించిన తెలంగాణ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లా ఇవాళ మనం మొత్తం కర్ణాటక నుంచి, ఒరిస్సా నుంచి, ఎక్కడెక్కడి నుంచో కూరగాయలని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే కూరగాయలు ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే పల్సెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఆయిల్స్ స్టార్ట్ అయింది. మనకు అసలు ఇంత ట్రాపికల్ ప్యారడైజ్లో ఇంత భూమి ఉంచుకొని మనకి సెల్ఫ్ సస్టైనబిలిటీ ఏది, ఫుడ్ సేఫ్టీ ఏది మనకి? కేసీఆర్ గారు చెప్పినా, రేవంత్ రెడ్డి గారు చెప్పినా, ఎవరు చెప్పినా ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ సొసైటీ ఒకటి చెప్పినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసే గట్స్ కూడా ఉండాలి వాళ్ళకి. ఏముంది, పదవి ఉంటే పోతే పోయింది, ముందు అసలు ఒక ఇంపాక్టబుల్ కదా. అందుకని అయితే వీళ్ళు కూడా కొంచెం తెలివిగా ఆలోచించాలి. రాష్ట్రం మొత్తం ఒక రోజులో మార్చేద్దామని ఆవేశపడకూడదు. ఒక ఊరిని మోడల్గా తీసుకొని, అరే బాబు మీకు పండినా పండకపోయినా నేను ఎటు కూడా ఎకరానికి 10-15 వేలు ఇస్తున్నాను కదా, ఇంకో 10,000 కల్పిస్తాను మీకు. ఏ ఊరు వస్తుంది ముందుకన్నారు అనుకోండి, ఒక ఊరు వస్తుంది. ఆ ఒక ఊరు వస్తే చెప్పిన పంట వేసి ప్రాఫిట్ ఒక ఊరిలో చూపిస్తే ఈ ఊరు వచ్చింది, ఇంక ఇప్పుడు ఎవరు వస్తారో చెప్పండి అని అడగచ్చు. అట్లా 1 by 1 మంచి చేయాలన్నా కూడా ప్లాన్డ్గా చేయాలి. అదే అంటే ఒక్కసారే మారదు మీరు అన్నట్టు, ఓవర్ నైట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఏళ్ల నుంచి పాతుకుపోయినటువంటి విషయం అది అవదండి. మా తండ్రి రైతు, నేను వ్యవసాయం చేయట్లా. సరే, ప్రతి కుటుంబంలో ఇంతే. ఒక జనరేషన్ అయిపోయింది, అక్కడికి క్లోజ్. వాళ్ళతోటి ఆ రైతు కుటుంబం అయిపోయింది. ఆ తర్వాత వేరే వాళ్ళు వచ్చి కౌలుకు చేయడం తప్పితే ఆ జనరేషన్ తర్వాత వాళ్ళు లేరు. ఎటుపోతుంది ఫార్మింగ్? ఏంటి ఫ్యూచర్ ఆఫ్ ది ఫార్మింగ్? ఏంటి, ఎట్లా ఉండబోతుంది? ప్రొడక్షన్ లేకపోతే ఎట్లా? మానవ జాతి చరిత్ర మొత్తం మీద అత్యంత గొప్ప పరిణామం ఏదన్నా ఉందంటే ఊరండి. అక్కడికి వచ్చి ఆగిపోవాల్సింది, అక్కడ నుంచి ఏటో వెళ్ళిపోయాం. అక్కడ వరకు ప్రకృతితో ఉన్నాం, అక్కడ నుంచి వికృతి వైపు పోయాం. కానీ నిజంగా అత్యంత ఆనందంగా ఉన్న మనుషులు ఎవరు అని మనం చూస్తే, పలకరించడానికి, మాట్లాడుకోవడానికి 4 మనుషులు ఉన్నవాళ్ళు, హరిహరిగా లేకుండా హాయిగా కూర్చొని కబుర్లు చెప్పుకోగలిగిన వాళ్ళు, అద్భుతమైన ఆహారాన్ని తీసుకోగలిగిన వాళ్ళు, చేయగలిగినంత పని చేసేవాళ్ళు, కష్టపడేవాళ్ళు, బ్రహ్మాండంగా టెస్ట్ ట్యూబ్ బేబీలు లేకపోతే ఫర్టిలిటీ సెంటర్లకు వెళ్లకుండా పిల్లలను కనగడేవాళ్ళు, వీళ్ళే గొప్ప సంపన్నులు. మీకు ఇక్కడుండి ఇంత రష్లో ఉండి ఇదంతా చేసి ఏంటి
ఎగిరెగిరి దంచినదే కూలి, ఎగరకుండా దంచినదే కూలి. మరణం అనేది తథ్యం. ఎటువంటి మరణం? ఎవరు లేని అనాథ లాంటి దుర్మరణమా? రుచి పసి సత్తువ లేని పిచ్చి ఆహారమా? బంధాలు లేని, సత్తువ లేని, ఫర్టిలిటీ కోల్పోయిన భూముల నుంచి వచ్చిన ఆహారం తిని ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళాల్సిన దుర్గతికి రావడం? అసలు భార్య భర్త మనుషులు ఊరు కలిసి ఉండే లేకపోవడం? ఏది మనకు అవసరం అనేది ఒకసారి పరుగు ఆపి ఒకసారి రీథింక్ చేయాలి. ఇప్పటికైనా యువతకి అంటే నేను ఇచ్చే ఇదేంటంటే, నేను చెప్పేది తెలివిగా ఊర్లకు వెళ్ళండి, మనుషుల్ని కలపండి, కలిసి వ్యవసాయం చేయండి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి, ఫర్టిలిటీ సెంటర్లు వెళ్లకుండా పిల్లల్ని కనండి. సో హాయిగా ఊరు దాటకుండా బతకగలిగేవాడు చాలా ఐశ్వర్యవంతుడండి. చాలామంది కోటీశ్వరులు, చదువుకున్న వాళ్ళు, మేధావులు నాకు తెలిసి వాళ్ళకంటూ ఒక కమ్యూనిటీ లివింగ్, ఒక సేఫ్ అండ్ హెల్దీ ఫుడ్ ఈ జోన్లోనే ఉండబోదు. దట్ ఈస్ ద ఫ్యూచర్. బ్యాక్ టు విలేజెస్ ఈజ్ ద ఫ్యూచర్. ఎంత తొందరగా పోతారనేది జరగబోతుందా? డెఫినెట్గా దెర్ ఈజ్ నో వే అండి. When you say this, there is a thing called AI, artificial intelligence. సో దాని కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ప్రొజెక్ట్ చేస్తుంది. అది చాలా గొప్ప మేలు చేస్తుంది వ్యవసాయంలో AI ఏంటి? వ్యవసాయంలో ఏ కాదు, ఏఐ రావడం వలన ఇంకా మనుషులతో పని లేదురా బాబు. ఇప్పటివరకు మీరు ఏదో పొడిచామనుకుంటున్నారు ఉద్యోగాలు, ఇంకేమీ అవసరం లేదు. ఈ ఉద్యోగాలన్నీ పోతే డిపెండబిలిటీ ఏంటి? అక్షయ పాత్రలాగా ఒక విత్తనం పెడితే 100 విత్తనాలు ఇవ్వగలిగే మహిమ ఉంది ఆ భూమిలోనే, ఇంకెక్కడా రాదు. అది ఆ రీప్రొడక్టివ్ కెపాసిటీ, ఆ మ్యాజిక్ పోకుండా దాన్ని న్యాచురల్గా చేసుకుంటే ఏఐ తోటి ఇంకా మెరుగవుతుంది. ఏఐ తోటి ఏమవుతుంది? ముందుగానే ఎక్కడ ఎటువంటి పెస్ట్ రాబోతుందో చూస్తాము, ఎక్కడ తుఫాన్ ఎప్పుడు రాబోతుందో చూస్తాము, గాలులు ఎప్పుడు రాబోతున్నాయో చూస్తాము. సో వరల్డ్ వైడ్ ఏ దేశంలో ఏ పంట తక్కువగా ఉంది, మనం ఏ పంట వేస్తే బాగుంటుందో తెలుసుకుంటాము. టెక్నాలజీ అనేది చాలా మంచిదండి. దాన్ని డ్రోన్స్ కూడా చాలా, అంటే ఇవాళ 10 మంది మనుషులు చేసే పని ఒక డ్రోన్ చేస్తాం. మనుషులు కూడా ఏంటంటే కష్టపడడాన్ని చీప్గా, లేబర్గా చూడడం మానుకోవాలండి. దురదృష్టవశాత్తు మనం ఏం చేసామంటే అద్భుతంగా కష్టపడేవాడిని, చక్కగా వృత్తులు చేసుకునే వాళ్ళని హీనంగా చూడటం వలన అవన్నీ అంతరించిపోయినాయి. ఇవాళ అసలు కష్టపడటం అనేది నామోషి అయిపోయింది. అసలు కష్టపడగలగడం అనేది ఒక ఎకరం దున్నగలిగేవాడికే మీరు అసలు నిజంగా దున్నగలిగే వాళ్ళు ఉన్నారు. ఎకరం నిజంగా దున్నగలిగే మనిషి శక్తి ఉందా ఇప్పుడున్న? సార్, మీ తాతలు తిన్న ఆహారం వాళ్ళు చేసిన పనితో పోల్చుకుంటే మీరు తిన్న ఆహారం, మీ దారుఢ్యం చాలా ఎక్కువ, మీకున్న టూల్ ఎక్కువ, మీరు చేయగలరు. మనుషులు చేయలేక కాదండి, చెయ్యరు. బద్ధకం అలవాటు అయిపోయింది. అంటే ప్రతి వాడు ఇక ఒక ఫోన్ పట్టుకోవడం, డేటా కన్జ్యూమర్గా మారటం. ఏమవుతున్నారండి? ప్రజలంతా ఓటర్లుగా మారుతున్నారు, ప్రోడక్ట్స్కి కన్జ్యూమర్గా మారుతున్నారు, డేటా కన్జ్యూమర్స్గా మారుతున్నారు. దట్స్ ఇట్. మీరు ఎవరో ఒకళ్ళకి వినిమయ వస్తువులుగా, మార్కెట్గా మారుతున్నారు, అంతే. బిఫోర్ వైండ్ అప్ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఉంది. 1 ఫుడ్ యూ నెవర్ బై, ఎప్పటికీ అసలు ఇది కొనను అనేటటువంటి ఒక ఫుడ్. నేను ఐస్ క్రీమ్స్, ప్యాకెట్ ఫుడ్స్ అసలు నేను పర్సనల్గా కొనండి. అసలు ఓకే, నేను కొననేమను. ఓకే. 1 ఫుడ్ పీపుల్ ట్రస్ట్ టూ మచ్, ఎక్కువగా నమ్మేటటువంటి ఒక ఫుడ్ ఐటమ్. ఆర్గానిక్ ఫుడ్ అని మన ఘీ అని అనుకుంటున్నారు, బట్ అది చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. బిగ్గెస్ట్ మిత్ అబౌట్ మిల్క్ అంటే పాలు చాలా మంచిది, కాల్షియం ఉంటుంది, అందరు తీసుకోవాలి. అసలు మిల్క్ అనేది మిల్క్ బై ప్రోడక్ట్స్ తర్వాత వచ్చే రేంజ్లో తీసుకోవచ్చు, కానీ మిల్క్ని యాజ్ ఇట్ ఈస్గా కన్జ్యూమ్ చేయకూడదండి. ప్రపంచంలో ఏ దేశం కూడా మిల్క్ టీ తాగదు అసలు, ఒక ఇండియన్స్ తాగుతారు. 1 ఇంగ్రీడియంట్ ఎవ్రీవన్ షుడ్ అవాయిడ్. డెఫినెట్లీ షుగర్ అండి. ఓకే, సో అది అవసరం లేదు. బెల్లం వాడతారు, షుగర్ వద్దంటే లేదు. మీరు ఏదైనా సరే, ఎనీ స్వీట్నర్ ఏమవుతుందంటే, మీరు తీసుకున్న ఏ ఆహారం అయినా బాడీలోకి వెళ్ళి గ్లూకోజ్, ఫ్రక్టోజ్గా మారే డైజెషన్ సిస్టమ్ అవుతుంది. అది లోపల చేస్తుంది. మీకు షుగర్ ఏది వాడారనేది తెలియదు, దాన్ని గ్లూకోజ్ కింద మార్చుకోవడం, ఎటువంటి దాన్నైనా మారుస్తుంది కదా. 1 లేబుల్ కన్స్యూమర్స్ మిస్అండర్స్టాండ్, అపార్థం చేసుకునేటటువంటి ఒక లేబుల్ ఏంటి? గ్రీన్ అండి.
అంటే గ్రీన్ అనగానే సేఫ్ అనుకుంటారు. వన్ ఫుడ్ యూ వుడ్ నెవర్ ఫీడ్ యువర్ చైల్డ్. ఎనీ ప్యాక్డ్ ఫుడ్. ఓకే. వన్ గవర్నమెంట్ రిఫార్మ్ యూ వుడ్ ఇంట్రడ్యూస్ టుమారో. డెఫినెట్లీ బేస్డ్ ఆన్ ద పాపులేషన్, అంటే దిస్ ఫుడ్ లిటరసీ అండి. మీరు జ్ఞానం ఇస్తే చాలు, మిగతా అది ఆటోమేటిక్ వాళ్ళే చూస్తారు. వన్ రెస్టారెంట్ హ్యాబిట్ దట్ షాక్స్ యూ. యూ వాంట్ టెల్ మీ ద నేమ్? అంటే పర్టికులర్గా అన్ని రెస్టారెంట్లు ప్రాక్టీస్ చేసేది ఎనీథింగ్ ఒక షాకింగ్ ఇష్యూ. జస్ట్ కొన్ని నాన్ వెజ్ రెస్టారెంట్స్ విజిట్ చేశాను నేను. కామన్ ఇంగ్రీడియంట్ జస్ట్ అన్నీ స్టీమ్ చేసి ఉంటే ఏది కావాలంటే అది మిక్స్ చేసి ఇచ్చేస్తారు అనమాట. సో అదంతా ఫ్రీజ్డ్ అయి ఉంటుంది, దాని ఇమ్మీడియట్ ఇన్స్టెంట్గా హీట్ అయిపోయి ఉంటుంది. అంటే అసలు ఆ ప్రాసెస్లో మొత్తం దుర్మార్గంగా ఉంది. ఫ్రీజ్డ్, ఫ్రైడ్, మిక్స్డ్ ఫుడ్ అనేది కాంబినేషన్ అండి. ఫుడ్ ఏది కలిపి తినకూడదు, ఏది కలిపి తినాలనేది ఒక పెద్ద సైన్స్. సో వాడు ఫర్ ద కన్వీనియంట్ అట్లా రెడీగా పెట్టుకొని చేస్తాం. వన్ థింగ్ ఎవ్రీ ఫ్యామిలీ షుడ్ నో బిఫోర్ గ్రాసరీ షాపింగ్. డెఫినెట్లీ సోర్స్ అండి, వేర్ ఇట్ షుడ్ ద ఫుడ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్. అంటే హూ ఈజ్ ద మ్యానుఫ్యాక్చర్, ప్రొడ్యూసర్ ఉండడు అక్కడ, ప్యాక్ చేసినాడు లేకపోతే అమ్మేవాడో ఉంటున్నాడు. కానీ ద సోర్స్ ఉండాలండి. గవర్నమెంట్ కూడా దాని మీద కంపల్సరిగా ఏ ప్లేస్ నుంచి వస్తుంది, ఏ ఫార్మర్ అనేది, ఫార్మర్కి ఐడెంటిటీ కూడా ఉండాలి. టేక్అవే ఏంటంటే, ఒకటి ఫుడ్ లిటరసీ గురించి అందరూ తెలుసుకోవాలి. వీలైనంత వరకు నేచర్కి దగ్గరగా ఉండాలి, ఫ్రెష్ ఎయిర్ ఉండాలి. ఇండోర్ ఎయిర్ క్వాలిటీ అసలు మంచిది కాదు. వాటరు ఆర్ఓ వాటర్ మంచిది కాదు, దాన్ని ఆల్కలైన్ చేసుకొని తాగాలి. సో ఇలాగా మీరు గాలి, నీరు, వాతావరణం, ఆహారం, మీరు వాడే సోప్స్, కెమికల్ ఇన్ని కెమికల్స్ నెత్తిన పోసుకోవడం అనేది, మీ బట్టలు ఉతికినా, మీ బాత్రూమ్ కడిగినా, మీ నెత్తి కడిగినా అన్నీ యాసిడే, కాకపోతే డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ యాసిడ్ అంతే. సో మనకి కొన్ని కోట్ల సంవత్సరాలు మన పెద్దవాళ్ళందరూ ఒక లైఫ్ స్టైల్లో ఉండి బాగానే ఉన్నారు కదా. సో అది అసాధ్యమేం కాదు. కాకపోతే దాని మీద చర్చించి మాట్లాడుకొని అర్థం చేసుకొని వెళ్ళాలి. ఈ రష్లో కన్వేయర్ బెల్ట్కి ఎటు వెళ్తున్నామో తెలియదు, అది పోతే ఎడిపోతే అది పోతున్నాం. అట్లా కాకుండా మనదంటూ ఒక దారిలో వెళ్ళగలిగితే, లెట్స్ గో ద అదర్ వే లాగా వెళితే బతుకుతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. ఇట్స్ వెరీ వాల్యుబుల్ పాడ్కాస్ట్ అనుకోవచ్చు దీన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ద టైం. థ్యాంక్ యూ.